ఓం శ్రీ గురుభ్యో నమః. హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. డ్రాయింగ్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచ్ చేసే టీచర్ని. చాలా కాలంగా కృష్ణ చైతన్య గారు చెప్తున్న మహాభారతాన్ని నేను వింటున్నాను. కృష్ణ చైతన్య గారు సార్థక నామధేయులు. ఎంచేతనంటే భీష్ముడెవరు, కర్ణశకునులు ఎలాంటివారు, దుర్యోధనుని మనస్తత్వం ఏమిటి, పాండవులు ఎటువంటివారు, అసలు కృష్ణుడు ఎందుకు పాండవుల వెంట నిలబడ్డాడు అన్నది సహేతుకంగా వారు వివరిస్తూ ఇప్పటి వరకు మనలో ఉన్న ఎన్నో అపోహలను తొలగించి నిజమైన కృష్ణ తత్వాన్ని మనకి తెలియజేస్తున్నారు. అందుకే వారు సార్థక నామధేయులు. కృష్ణ చైతన్య గారు మాటలు వింటూ ఉంటే శ్రవణానందం అన్న భావన మన స్వానుభవానికి వస్తోంది. అంతేనా? వారి మాటలు వింటున్నంతసేపు మన మనోచక్షువులతో ఆ మహాభారత సన్నివేశాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూస్తూ అలౌకిక ఆనందాన్ని పొందుతున్నాం. ఆ అలౌకిక భావనని నేను ప్రత్యక్షంగా పొందాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను. గత పర్వంలో అశ్వత్థామ కర్కశంగా మొత్తం పాండవ వంశం అంతా నిర్వీర్యమైపోవాలని బ్రహ్మాస్త్రాన్ని విడిచి దాన్ని ఉపసంహరించుకోలేకపోతాడు. తద్వారా కృష్ణ శాపానికి కూడా గురవుతాడు. విశ్వామిత్రుని శాపం వల్లనే ఉపపాండవులు జన్మించారని, తరువాత రుద్రుడే వాళ్లని తనలో లయం చేసుకుంటాడని కృష్ణ భగవానుడు చెప్తాడు. అశ్వత్థామ తన శాపకాలం అనుభవించడానికి అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, పరిణామాలు ఎలా ఉన్నాయి అన్నది మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్కారం కృష్ణ చైతన్య గారు. నమస్కారం. ఇప్పుడు సామాన్యమైన వాడుక భాషలో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మీరు మహాభారతాన్ని చెప్పడం మా అందరికీ ఆనందదాయకం. మా శ్రోతలందరి తరపున మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. అశ్వత్థామ వృత్తాంతం పూర్తయిన తర్వాత అసలు ఏం జరిగింది, పరిణామాలు ఏమిటి అన్నది మీరు మాకు వివరించండి. ప్రీణయామో వాసుదేవం. అశ్వత్థామని శపించిన తర్వాత ఆ అశ్వత్థామ ఎంతగానో మానసికంగా కృంగి తను చేసిన తప్పుని తెలుసుకొని ఆ శాపానికి తగ్గట్టుగా ఆయన ఆ 3000 సంవత్సరాలు ఆయన అరణ్యవాసం చేసి అక్కడ తను చేసిన పాపములన్నిటినీ కడుక్కొని, అంటే పాపములు శరీరము యొక్క మాంసాన్ని, మేడ్జని, ఎముకలని, రక్తాన్ని పట్టుకొని ఉంటుంది అనేది శాస్త్రం. అది నేను గతంలో కూడా చెప్పాను దుశ్శాసన వదప్పుడు. అలాంటిది ఏ శరీరంతో అయితే మనం కామోపభోగాలు చేసి అది ధార్మిక కామోపభోగం కాకుండా అధార్మిక కామోపభోగాలు చేస్తామో ఆ శరీరము నిండా పాపము చేరి మీకే ఆ శరీరం బరువెక్కి మీకు బరువెక్కడమే కాకుండా అటువంటి శరీరం భూమికి కూడా బరువవుతుంది. అదే శాస్త్ర రహస్యం. అంటే ఇన్ని కొండలను, ఇన్ని నదులను, ఇంతమంది మనుషులను, ఇన్ని వేల టన్నుల బరువుని మోస్తున్న భూమికి మీ యొక్క 100 కేజీలో 80 కేజీలో బరువు ఒక బరువే కాదు. అలాంటిది భూభారహరణం అనేది మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ వచ్చాం. అంటే భూమికి భారం ఎప్పుడైపోతాము? శరీరమునందు పాపము చేరితే అప్పుడు భూమికి భారం అవుతాము. మీకు మీరే భారం అవుతారు. అది మీరు క్రమేపీ పాపకర్మలు చేస్తూ తెలుసుకుంటారు. అలాంటిది అందుకనే పాపమే రోగము కూడా అవుతుంది మన శరీరమునందు. అందుకనే అశ్వత్థామ శరీరమునందు ఏ రోగం వచ్చినా అది మానకుండా, ఏ రక్తం వచ్చినా ఆ రక్తం పూర్తిగా హీల్ అవ్వకుండా, ఆ శరీరమునందు ఆయనకు కలిగిన గాయాలు, అంటే ఈ కురుక్షేత్ర రణరంగంలో ఎన్నో బాణాల చేత ఆయనకు గాయాలు తగిలి ఉండొచ్చు, అవన్నీ మానక దీర్ఘకాలంగా గాయాలతో బాధపడుతూ, గాయాల నుండి రక్తము చీము కారుతూ తన యొక్క దుర్గంధాన్ని తను కూడా భరించలేని స్థితిలో ఆ శరీరమునందు పాపము చేరి ఆ పాప ప్రక్షాళన జరిగి పునీతుడు అయిన తర్వాత ఆయన వేదవ్యాస ఆశ్రమానికి వచ్చి ఆ బదరీనారాయుడితో ఆ బాదరాయణుడు, అంటే సాక్షాత్ కృష్ణద్వైపాయన వ్యాసుడు. కృష్ణద్వైపాయన అంటే కృష్ణ అనే పేరు ఆకర్షించబడేవాడు,
ఆ నల్లటి రంగులో ఉన్నవాడు అని అర్థం కదా! అదే ద్రౌపదికి కూడా కృష్ణ అని పేరు. అలాంటిది ద్వైపాయన అంటే ఒక వీధి అంటే ఒక ద్వీపమున పుట్టినవాడు కాబట్టి కృష్ణద్వైపాయన వ్యాస అని ఆయనకి పేరు. వ్యాసుడనేది ఒక పోస్టు. ప్రతి ద్వాపర యుగాంతంలో వ్యాసుడు వచ్చి కలియుగంలో ఉన్న మనుషులు ఎంత జ్ఞానాన్ని తెలుసుకోవాలని వేద విభజన చేసి, ఉపనిషత్ పురాణాలన్నిటినీ కండెన్స్ చేసి, కలియుగంలో ఉన్న ఒక మనిషికి ఎంత అవసరమో, తద్వారా తను జీవితాన్ని ఎలా సంస్కరించుకుంటాడో నిర్దేశించే ఒక పోస్టే వేదవ్యాసుడు. అలాంటిది ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీదకొచ్చినప్పుడు అప్పుడు ఉన్న కృష్ణద్వైపాయన వ్యాసుడు స్వయం నారాయణుడే. ఏ జీవి అయినా ఒక పెద్ద పోస్టుకి అర్హత పొందలేనప్పుడు అది ఇంద్రుడు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, వ్యాసుడు కావచ్చు, అప్పుడు నారాయణుడే వస్తాడు. సో అలాంటిది పాప ప్రక్షాళన పూర్తిగా చేసుకున్న అశ్వత్థామ వ్యాసుడిని చేరి వ్యాసుడి దగ్గర శిష్యరికం చేసి పునీతుడయ్యి వచ్చే కల్పంలో మళ్ళీ ద్వాపర యుగంలో తనే వ్యాసుడయ్యి సమస్త జీవులందరూ ఎలాంటి వేదమునందు, ఉపనిషత్తునందు, పురాణమునందు అనురక్తి ఉండి వాళ్ళ జీవితాలను సాధనా దృష్టితో ముందుకు తీసుకువెళతారో అది నిర్దేశించే స్థాయికి అశ్వత్థామ ఎదుగుతాడు వచ్చే కల్పానికల్లా. సో ఇప్పుడు ఆయన తన యొక్క పాప ప్రక్షాళన చేయటానికి అరణ్యమునందు సంచరిస్తాడు. అలాంటి అశ్వత్థామ అరణ్యములకు వెళ్ళిపోయిన తర్వాత పంచపాండవులను తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుడు హస్తినకి చేరారు. ఇక హస్తినలోకి ఇంతకు ముందు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళింది ఆఖరిసారిగా ఆ ఉద్యోగ పర్వంలో సంధికి వెళ్ళాడు ఆయన. ఎప్పుడైతే హస్తిన పొలిమేరల్లోకి శ్రీకృష్ణ పరమాత్మ ఈసారి వచ్చాడో పాండవులను తీసుకొని, హస్తిన మొత్తం గాఢమైన అంధకారంలో ఉంది. పోయినసారి వచ్చినప్పుడు శ్రీకృష్ణుణ్ణి ఎలా అయినా మంచి చేసుకుందామని అక్కడ మొత్తం దీపావళికి మీ ఇంటిని మీరు దీపాలతో అలంకరించినట్టుగా యావత్ హస్తినని దీపాలతో అలంకరించిన వాడు ధృతరాష్ట్రుడు కొడుకైన దుర్యోధనుడు. ఎందుకంటే కృష్ణుడిని ఏదో ఓ రకంగా మభ్యపెట్టి కృష్ణుడిని వాళ్ళు డబ్బుతో అతిథి మర్యాదలతో కృష్ణుడు మనసును మెప్పించి ఆ సంధి చేసుకోవడానికి వచ్చిన కృష్ణుడిని వాళ్ళ వేపుకు తిప్పుకుందామనే ప్రయత్నంతో ఆయనకి ఎన్నో రకాల సత్కారాలు మర్యాదలు చేశారు. కానీ ఈసారి హస్తిన వేపుకు కృష్ణుడు పంచపాండవులు వెళుతుంటే ఎక్కడ కూడా కోలాహలం లేకుండా వైధవ్యంతో ఆడవాళ్ళందరూ అక్కడ ఏడుస్తూ మొత్తం హస్తిన మొత్తం కళ కోల్పోయి ఒక అంధకారంలో ఉంది. అలాంటిది ఇప్పుడు ఆ అంతఃపురంలోకి వెళ్ళగానే ఒక్కసారిగా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ పంచపాండవులు అక్కడికి వచ్చారు అని. అనగానే ఇంకా ఆ విషయాన్ని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఇక పూర్తిగా కన్నీరు పర్యంతమై ఆ గాంధారి చేతులు పట్టుకొని ఆ విదురుడిని సంజయుడిని పట్టుకొని ఆయన ఎన్ని రకాలుగా బాధపడాలో అన్ని రకాలుగా బాధపడుతూ శోకిస్తూ ఆయన యొక్క సింహాసనం మీద కుప్పకూలిపోయాడు. ఇక కుప్పకూలిపోయిన ధృతరాష్ట్రుడిని చూచి విదురుడు సంజయుడు వీళ్ళందరూ జరగాల్సింది ఎలాగో జరిగిపోయింది, ఇప్పుడు బాధపడి మాత్రం ప్రయోజనం ఏమిటి ధృతరాష్ట్ర, నువ్వు అసలు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పంచపాండవులు ఇక్కడికి వచ్చారంటేనే నువ్వు అర్థం చేసుకోవలసినది ఏంటంటే ఇక మిగిలిన నీ బాధ్యతగా నువ్వు అంత్యేష్టి తిలంజలి అపర కార్యక్రమాలన్నీ చేయవలసినది అని సంజయుడు కోరాడు. అసలు శరీరంలో ఎటువంటి పట్టు లేని ఆ ముసలివాడైన ధృతరాష్ట్రుడు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళి ఇక ఇంత అనర్థం జరిగిన తర్వాత ఇప్పుడు కనీసం ఈ అంత్యేష్టి జరపాల్సిన అవసరం ఏముంది, నా పిల్లలని కోల్పోయాను, సమస్త మనవళ్ళని కోల్పోయాను, నేను అన్నీ కోల్పోయాను ఈ యుద్ధంతో, ఈ కురుక్షేత్ర యుద్ధంతో నా యావత్తు కోల్పోయాను. అలాంటిది మళ్ళీ నిలబడి నా కాళ్ల మీద నేను ఆ యుద్ధరణరంగానికి వెళ్ళి అక్కడ అంత్యేష్టి జరిపే మానసిక స్థితిలో కూడా నేను లేను అని చాలా చాలా డిప్రెషన్కి లోనయ్యి కన్నీరు పర్యంతం అవుతున్నాడు. అది గమనించిన వేదవ్యాసుడు అక్కడికి చేరాడు. చేరి వేదవ్యాసుడు ఎందుకంటే ఎంతైనా
వేదవ్యాసుడికి ఈయన ఒక కొడుకు వరసే గదా! వేదవ్యాసుడొచ్చాడిప్పుడు. ఆయనని అంటే ఇంతమంది పిల్లలని, మనవళ్ళని కోల్పోయిన ధృతరాష్ట్రుడిని పరామర్శిద్దామని వేదవ్యాసుడు వచ్చి, ఇప్పుడు వేదవ్యాసుడు ఆ ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నాడు. ధృతరాష్ట్ర, మనిషి జీవితంలో ఒకసారి వచ్చిన తర్వాత మరణం అనేది తథ్యం. అంటే ఖచ్చితంగా మరణానికి ప్రతి మనిషి చేరతాడు. నువ్వు మరణానికి చేరతావు. అందరూ మరణానికి చేరవలసిన వాళ్ళే గదా! అలాంటి మరణం ఒక క్షత్రియుడికి ఎందుకొస్తుంది అంటే, ధర్మంగా యుద్ధం చేసి, ఆ ధర్మబద్ధమైన యుద్ధంలో క్షత్రియుడికి మరణం వస్తే, ఆ మరణం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అతను స్వర్గానికి చేరతాడు. ఇంద్రుడు అందుకనే ఒక స్పెషల్ కేటగిరీ స్వర్గాన్నే క్రియేట్ చేశాడు. అది ధర్మం వైపు యుద్ధం చేసినా, అధర్మం వైపు యుద్ధం చేసినా, ఒక క్షత్రియుడు తన దీర్ఘకాలమైన ఆయువుని తాకట్టుగా పెట్టి ఆ యుద్ధ రణరంగంలో పోరాడుతూ మరణించినట్లయితే, వాళ్ళ యొక్క అంటే ప్రతి కల్పంలో ఉన్న ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం, కాలమాన స్థితుల ప్రకారం 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలకు తగ్గ భోగాన్ని, స్వర్గానికి కింద ఉన్న ఉపస్వర్గాన్ని క్రియేట్ చేసి, అందులో అందరూ ఆనందపడేటట్టుగా ఆయన క్రియేట్ చేస్తాడు ఇంద్రుడు. అలాంటి ఒక స్వర్గానికి అందరూ చేరారు గదా నాయనా! ఎలాగో స్వర్గస్థులయ్యారంటాం గదా మనం. అలాగా మీ వాళ్ళందరూ స్వర్గస్థులయ్యారు. కానీ ఇతి శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రం ప్రమాణోక్తం కర్మ కర్తు మిహర్హసి. శాస్త్రము యొక్క ప్రమాణంతో చేయవలసిన కర్మలను మనం చెయ్యాలి. ఏది కర్మ, ఏది అకర్మ అనేది మనకు శాస్త్రం చెప్తుంది. అందుకనే సనాతన ధర్మం అని వాళ్ళందరూ అంటుంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ప్రమాణం వేదం. ఇప్పుడు నేను చెప్పిన ఇతి శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర ప్రమాణోక్తం కర్మకర్తు మిహర్హసి. ఆ వేదము యొక్క ప్రమాణంగా తీసుకొని, వేద ప్రమాణంగా కర్మేమిటి, అకర్మేమిటి, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యవద్దు, ఏది శాస్త్రమునందు నిషేధింపబడిందనేది తెలుసుకొని ఒక మనిషి ప్రవర్తిస్తే అప్పుడు వాడు సనాతన ధర్మానికి చెందినవాడనేది నిజం. అంతేగాని మీకు నచ్చింది మీరు చేసుకుంటూ మేము సనాతీయులం అంటే ఎలా కుదురుతుంది? అది కుదరదనమాట. సో, అందుకు నువ్వు కూడా సనాతన ధర్మమునందు పుట్టినవాడివే ధృతరాష్ట్ర. మరి ఇప్పుడేమి చెయ్యాలి? తండ్రి ముందు కొడుకులు కూలిపోతే కొడుకులకు అంత్యేష్టి చేసి తిలాంజలి ఘటించి అపర కార్యక్రమాలన్నీ చెయ్యాల్సిన బాధ్యత నీదే గదా! షోడశ సంస్కారాల్లో అంతఃక్రియమనేది ఒక సంస్కారమే. ఇన్ని సంస్కారాలు చేసిన వాడివి ధృతరాష్ట్రుడికి. పుట్టినప్పటి నుంచి గర్భాధానం దగ్గర మొదలుపెట్టుకొని ఉపనయన సంస్కారాలు, వివాహాది సంస్కారాలు చేసుకుంటూ ఆ షోడశ సంస్కారాల్లో 15 సంస్కారాలు పూర్తి చేశావే, మరి 16వ సంస్కారమైన అంత్యక్రియ సంస్కారం చెయ్యను అంటే ఉత్తమ గతులు ఎలా కలుగుతాయి చెప్పు నీ పిల్లలకి? కాబట్టి అలాంటి శవాలని అనాథ శవాలుగా వదిలేసి వాళ్ళకి ఎటువంటి సంస్కారము చెయ్యకపోతే ఉన్నత గతులు ఎలా ఉంటాయి? కనీసం వాళ్ళకి అంత్యేష్టి సంస్కారం చేస్తే, ఆ 16వ సంస్కారం నువ్వు చేస్తే, ఆ ఇంద్రుడు నిర్దేశించిన ఆ ఉపస్వర్గానికి వాళ్ళు చేరుకుంటారు నాయనా. అంటే ఇక్కడ కూడా ఏంటంటే పుత్రుడి మీద ప్రేమని చూపిస్తే తప్ప డిప్రెషన్‌లోంచి బయటికి వచ్చి ధృతరాష్ట్రుడు ఆ సంస్కారం చెయ్యడు అనే విషయాన్ని తెలుసుకున్న వేదవ్యాసుడు ఈ మాట చెప్పాడు. చెప్పగానే ఇక వేదవ్యాసుడిని పట్టుకొని ధృతరాష్ట్రుడు కన్నీరు పర్యంతం అవుతున్నాడు. ఎక్కడ లేని దుఃఖమంతా ధృతరాష్ట్రుడిని ఆవహించింది. అంటే మనం కూడా ఒక నిజం మాట్లాడుకుందాం. ఒక తల్లి, తండ్రి బ్రతికుండగా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ పుత్రులు, పౌత్రులు కూడా చచ్చిపోతే వాళ్ళ కళ్ళ ముందే 100 మందిని కన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ 100 మంది చచ్చిపోతే, 100 మందికి పుట్టిన పిల్లలు చచ్చిపోతే, అటువైపున్న వాళ్ళందరూ చచ్చిపోతే ఎంత దుష్టుడైనా అతని ఎమోషన్స్‌కి కూడా మనం ఒక వాల్యూ ఇవ్వాలి కదా! కాబట్టి ఆయన కన్నీరు పర్యంతం చూసిన సంజయుడు, విదురుడు, వ్యాసుడు అందరూ కలిసి ఆయనకి ఇప్పుడు కొన్ని మంచి మాటలు చెప్దామనే ప్రయత్నం చేస్తున్నారంటే, చనిపోయాడు తన వాడు అని తెలుసుకొని శ్మశాన వైరాగ్యంలోకి ఒక మనిషి వెళతాడు. ఆ శ్మశాన వైరాగ్యం అనేది ఏమిటంటే అది కూడా ఒక మర్కట వైరాగ్యం లాంటిదే.
కోతికి గూడా కొంతసేపు వైరాగ్యం వస్తుంది. కొంతసేపు అది వైరాగ్య శిఖరాలను ఎక్కుతుంది. మనం గూడా శ్మశానానికి ఎళ్లి ఎవరన్నా చుట్టాలు గానీ, బంధుమిత్రులు గానీ చనిపోయినప్పుడు ఆ శ్మశానానికెళ్ళి జీవితం ఇంతే అని మనం అనుకుంటాం. ఆ శ్మశానం నుంచి ఒక్క క్షణం బయటికి వచ్చిన తర్వాత మీ ఫోను మోగుతుంది. ఫోను లేపి వడ్డీ ఎప్పుడు కడతావు? డబ్బులెప్పుడు తీసుకొనొస్తావు? ఈ బిజినెస్ పరం ఏమిటని మాట్లాడతాం. అంటే ఆ శ్మశాన వైరాగ్యం ఎంతసేపు ఉంటుందంటే, శ్మశానంలో చితి కాలి, ఆ కపాళ మోక్షం పొంది, ఆ కపాళం పగిలి బయటికి మనం వచ్చేసే అంతసేపే ఆ వైరాగ్యం. అందులోంచి బయటికి రాగానే యథావిధి. అంటే ఈ మరణం నాకు రాదని మనం అనుకుంటాం. మనమందరం మనల్ని మోసం చేసుకుంటూ అలాగే బ్రతుకుతుంటాము కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే సర్పాలకు పాలు పోస్తూ మన పక్కనే వాటిని పెంచుకుంటూ అవి మాటి మాటికి మనల్ని కాటేస్తుంటే మనం బాధపడుతుంటాం. కాబట్టి ఇప్పుడు తాత్వికంగా విదురుడు, సంజయుడు ఒక కథ చెప్తున్నారిప్పుడు ధృతరాష్ట్రుడికి. ఏమిటా కథ అంటే, ధృతరాష్ట్ర, ఎంతమందిని చూసావు నువ్వు చిన్నప్పటి నుంచి? ఎంతో పెద్దవాడివి నువ్వు వయసులో. అలాంటిది ఎంతమంది నీ ముందు పుట్టుంటారు, ఎంతమంది నీ ముందు కూలిపోయి ఉంటారు. ఒక రాజ్యంలో చక్రవర్తి సార్వభౌమత్వంలో ఉన్నవాడివి నువ్వు. అందులోనూ కురురాజ్య సింహాసనం ఆ రోజు ప్రపంచానికే ఒక హెడ్ సింహాసనం లాంటిది. అలాంటిది నువ్వు మరణానికి ఇంత భయపడటం, మరణానికి ఇంత బాధపడటం ఏమిటి? క్షత్రియుడిగా పుట్టినప్పుడు ఎవడో ఒకటి చేతిలో చచ్చిపోవాల్సిందే. నీ పిల్లలు పోరాడుతూ పోరాడుతూ చచ్చిపోయారు. కానీ ఒక్కసారి జీవితం అంటే ఏమిటో నీకు చెప్తాను ధృతరాష్ట్ర. మేబీ అది విన్న నువ్వు కొంచెం ఉపశమనం పొందుతావని చెప్పి మహాభారతంలో ఇప్పుడు చెప్పబోయే కథ మనందరికీ చాలా చాలా పనికొచ్చే కథ, సూక్ష్మమైన కథ. సో ఈ కథలో ఏమిటంటే, ఒకడు అరణ్యంలోకి ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడైనా ఆయన అరణ్యంలోకంటే, ఏదో ఆ అరణ్యంలో కొన్ని సమిధలు, లేకపోతే ఇంట్లో వంట చేసుకోవడానికి కావలసిన కొన్ని చెక్కలు తీసుకోవడానికి అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యం లోపలికి వెళితే తప్ప మంచి చెక్క దొరకలేదు కాబట్టి ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. ఒక్కసారిగా ఆయన లోపలికి వెళ్ళగానే క్రూర మృగాలు, ఏనుగులు ఇత్యాదివన్నీ అక్కడ పరిగెడుతూ పరిగెడుతూ వస్తున్నాయి. అది చూసిన మనిషి, అయ్యయ్యో ఇది చాలా దండకారణ్యాల్లా ఉంది, ఇక్కడ అన్ని క్రూర మృగాలు ఉన్నాయి, నేను కంటబడితే నన్నెక్కడ చంపేస్తాయో అని చెప్పి అక్కడ వచ్చిన విషయాన్ని మరిచిపోయి అటు నుంచి పరుగులెత్తడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పరిగెత్తుతూ పరిగెత్తుతూ దేని ముందుకు వెళ్ళాడు అంటే, ఒక మదపుటు ఏనుగు ముందుకు వెళ్ళాడు. ఆ మదపుటు ఏనుగు అక్కడ ఇవి అవి పీక్కుంటూ ఈ మనిషిని చూచి ఒక్కసారిగా ఆల్రెడీ మదించిన ఏనుగు, అది ఆల్రెడీ కొంచెం కోపంలో ఉంది. మనిషి పరిగెత్తుకుంటూ దాని వైపుకొచ్చేసరికి ఇంకా దానికి కోపం వచ్చి ఆ మనిషిని వెంబడించడం మొదలుపెట్టింది. ఆ మనిషిని వెంబడిస్తూ మొదలుపెట్టినప్పుడు ఆ ఏనుగులతో ఇంకొన్ని ఏనుగులు చేరాయి. ఇక అవి కూడా ఇతని వెంట పరిగెడుతున్నాయి. ముందేమో క్రూర మృగాలున్నాయి, వెనక చూస్తేనేమో ఏనుగులు తరుముతున్నాయి. ఇక కొంచెం లెఫ్ట్ తీసుకొని ఇంకా అరణ్యం లోపలికి పరిగెత్తడం మొదలుపెట్టాడు, ఇంకా దండకారణ్యంలోకి. అలా పరిగెడుతూ పరిగెడుతూ తన ప్రాణాలను ఎలాగైనా దక్కించుకోవాలి అని, నన్ను కాపాడండి కాపాడండి అని అరుసుకుంటూ పరిగెడుతున్న ఆ వ్యక్తి ముందుకి ఒక అందమైన స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ రాగానే స్త్రీని చూసి కాసేపు ఆయన మనస్సు, అయ్యో ఇక్కడ మనిషి కూడా ఉన్నాడా ఇంత దండకారణ్యంలోకి, అమ్మా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. అనగానే ఆ స్త్రీ ఆయన్ని కౌగిలించుకుంది. ఇదేమి పరిస్థితి, అరణ్యంలోకి వచ్చాను, స్త్రీ ఏమో అందంగా ఉంది, స్త్రీ కౌగిలించుకుంటుంది, నీ కౌగిలి నుంచి నేను బయటికి రావాలి, మనం బ్రతికి బట్టగడితే ఏమన్నా లాభం కానీ ఇక్కడ నన్ను కౌగిలించుకుంటావేమమ్మా అని ఆమెని తోసేసి, నేను ముందు ఆ వెనక నుంచి వస్తున్న క్రూర మృగాల నుంచి, ఆ ఏనుగు నుంచి నేను బ్రతికి పరిగెడుతూ ఉన్నాను, ఇక్కడ నుంచి దారి ఎలా బయటికంటే ఆవిడ ఏమీ మాట్లాడకుండా అలా నించొనుంటే ఇక ఇవేమీ మాట్లాడదని చెప్పి ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇంకా పరిగెత్తుకుంటూ ముందుకు వెళుతున్నాడు. వెనకేమో ఏనుగు తరుముతుంది. ఇక ఆ ఏనుగు ఇంకా భీకరంగా పరిగెడుతూ పరిగెడుతున్న దగ్గరకు వచ్చేస్తుందని ఇంకా ఇటు అటు చూడకుండా ఏదో గుర్రానికి ఇలా కడితే అటువైపే పరిగెడుతున్నట్టు బాగా ధీటుగా తన యొక్క మొత్తం శక్తిని ఉపయోగించి ఫుల్ స్ట్రాంగ్గా రన్నింగ్ రేసులాగా పరిగెడుతూ పరిగెడుతూ వెళ్తే ముందు ఒక పెద్ద బావి,
ఆ బావి నిండా తీగలు. ఎందుకంటే అది అరణ్యంలో ఉన్న బావి గదా! అదేమి సమాజంలో ఉన్న బావి గాదు. కాబట్టి దాని మీద చెట్లు మొలిసి, తీగలు మొలిసి ఎక్కడ పడితే అక్కడ చెట్ల యొక్క ఊడలు, చెట్ల యొక్క వేర్లు పాతుకుపోయింది. అది గూడా నేలనే అనుకోని దాని మీద ఒక తీగ మీద కాలు వేశాడు. కాలు వెయ్యగానే ఒక్క క్షణం ఎంతైనా వేర్లు, తీగలు లాంటివి ఈయన యొక్క బరువునవి తట్టుకోలేక ఒక్కసారిగా తీగ తెగి, ఆ తీగల మీద పడుతూ ఆ బావి లోపలికి పడబోయి, ఇన్ని తీగలు పేరుకుపోయున్నాయి కాబట్టి కొన్ని మెడకి, కొన్ని కాళ్ళకి, కొన్ని ఒంటికి చుట్టుకుంటే తలకిందలుగా ఏలాడటం మొదలుపెట్టాడు. అరె! ఇదేమిటిది? నేనొచ్చి బావిలో పడ్డానా? అని ఒక్క క్షణం కళ్ళు తెరిచి పైకి చూసేసరికే, తరుముతూ వస్తున్న ఏనుగేమో పైన అక్కడికొచ్చి, అంటే ఇతనికంటే తెలీదది బావని. ఏనుగుకి తెలుసు గదా! రోజక్కడ తిరిగేది. కాబట్టి ఆ ఏనుగు పైనుంచి చూస్తుంది. ఇటువైపు చూస్తేనేమో తీగలు శరీరాన్ని మొత్తం చుట్టుకొని ఉన్నాయి. ఇక పోనీ ఈ తీగలని విప్పుదామని కిందకు చూస్తే, కింద మొత్తం సర్పాలున్నాయి. అందులో ఒకానొక నాగుపాము తన యొక్క పూర్తి పడగని విప్పి, ఎప్పుడెప్పుడు వీడు కింద పడతాడా అని లొట్టలేసుకుంటూ పైకి చూస్తుంది. కింద పాములు, పైన ఏనుగు. ఈ తీగలన్నీ తన శరీరాన్ని చుట్టుకొని తనలా ఏలాడుతున్నాడు. ఈ తీగల నుంచి కింద పడుతున్నప్పుడు అక్కడే ఉన్న ఒక తేనెటీగ పుట్ట ఉంటే, ఆ తీగల పక్కన ఒక తేనెటీగ తన యొక్క పెద్ద పుట్టన అడవిలో పెడితే, ఇతను ఫోర్స్‌కి ఆ తేనె ఏదైతే తేనె పట్టుంటుందో అది కూడా కొంచెం విచలితమై, అక్కడ ఉన్న తేనెటీగలన్నీ ఆ యొక్క బావిని మొత్తం చుట్టుముట్టాయి. ఒక్కసారి మీరెళ్లి తేనె పట్టుని ఇలా గుచ్చితే తేనెటీగలన్నీ ఎగిరిపోతాయి గదా! అవన్నీ ఎగురుతున్నాయి. ఇప్పుడేమో పైన చూస్తే ఏనుగు, కింద చూస్తే సర్పం, తీగలేమో అన్ని చోట్ల చుట్టుకొనున్నాయి. తేనెటీగలు ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూ ఇతన్ని కరవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యా దేవుడా! ఏమిటి ఈ పరిస్థితి? నేనెక్కడికొచ్చి ఇరుక్కున్నాను అని అనుకుంటున్న టైంలో ఆయన జీవితంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఏమిటా అద్భుతమైన విషయం అంటే, ఏ తేనెటీగ అయితే తన వెయిట్ పడి తీగలు అటు ఇటు తగిలి కొంచెం తేనె పట్టు కదిలిందో, ఆ కదిలిన తేనె పట్టులోంచి కొంచెం తేనె ఊడి తన మొఖం మీద పడుతుందంట. తలకిందలుగా ఉన్న తన యొక్క మొఖం మీద పడుతుంటే, ఆ మొఖం వైపు నుంచి, అంటే తన యొక్క ఈ చిన్ను, ఈ దవడ భాగం నుంచి జారి అతని యొక్క మూతి దగ్గరకొస్తే, ఆ మూతి దగ్గరకొచ్చింది ఏమిటి అని ఒక్కసారిగా నాలిక బయట పెట్టి, ఆ తేనెని ఇలా నాకితే, అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంత మంచి తేనె ఎంత బావుంది. ఆర్గానిక్ పుట్ట తేనె ఫ్రమ్ ఫారెస్ట్ అని చెప్పి, అసలు తను ఉన్న పరిస్థితిని కాసేపు మర్చిపోయి, ఆ తేనె బొట్లు పడుతుంటే, ఆ తేనె బొట్లను తన నాలికతో నాకి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడంట వ్యక్తి. ఇది నిజంగా ఒక ఉపనిషత్ కథ. ఇది ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఆ మనిషి పరిస్థితి ఏమిటో నీకు తెలుసా ధృతరాష్ట్ర? అంటే ధృతరాష్ట్రుడు కూడా కొంచెం అప్పుడు వరకు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నవాడు కాసేపు కథ ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పి డైవర్ట్ చేసుకొని విని, ఇదేమిటిది? వాడు అలా ఎందుకు చేస్తున్నాడు? అసలు ఆ పరిస్థితుల్లో, అది కూడా తలకిందలుగా ఏలాడుతున్న పరిస్థితుల్లో ఆ తేనెని ఆస్వాదించడం ఏమిటి? అంటే ఇదే మనిషి జీవితం అని చెప్పారు. చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆ మనిషి జీవితం గురించి అంటే, ఇప్పుడు ఆ మనిషి అలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ తేనెని నాకి అంటే, ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఆ అరణ్యం ఏమిటో తెలుసా ధృతరాష్ట్ర? ఆ అరణ్యమే ఈ ప్రపంచం. ఆ అరణ్యంలోకి వచ్చింది ఈ జీవుడు. కాబట్టి ఆ అరణ్యంలోకి పాపం అతను ఏ పని కోసం వచ్చాడు? ఆయన సమిధలు వేరుకోవటానికి వచ్చాడు. లేదా వంటకు కావలసిన వంట సరుకు తెచ్చుకోవటానికి వచ్చాడు. అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఒక మనిషి మోక్ష సాధన చేయటానికి వచ్చాడు. 86 లక్షల జీవరాశుల్లోకి ఆత్మ వెళ్ళి పరిపరి విధముల శరీరాలు తీసుకొని మనిషి శరీరంలోకి వచ్చి
గర్భస్థు నరకాన్ని అనుభవించి ఆ చాలని గర్భంలో అంటే తన చేతులు కాళ్ళు పెరుగుతుంటే ఆ పరమాత్మకు కైదండం పెట్టి గర్భస్థు శిశువు అక్కడ దండం పెట్టి నేను ఇన్ని జన్మల్లో చేసిన పాపములన్నీ తెలుసుకున్నాను, ఇక నేను ఈ భూమి మీద నాకు జన్మ దొరకగానే నేనింక ఏ పాపము చెయ్యకుండా మనిషి జీవితాన్ని నేను సార్థకత్వం చేసుకొని కేవలం మోక్ష సాధన చేస్తాను అని ఒక శిశువు ఆ ఎంబ్రియాసిస్లో ఒక శిశువు ఎలా అయితే నమస్కరిస్తూ ఉండి ఆ గర్భస్థ నరకం అంటారంటే అక్కడ గాలి ఆడక తను చేతులు కాళ్ళు కదపక ఆ తల్లి ఉమ్ము నీటిలో ఉండి చాలా కష్టపడి ఆ గర్భస్థ నరకం నుంచి బయటికి వస్తాడు. అలాగా ఈ అరణ్యం అనే దానికి అతను వచ్చింది ఏమిటంటే ఒక వంట సామగ్రో లేకపోతే కావలసిన సమితిలో తీసుకోవాలని వచ్చాడు. అలాగా మోక్ష సాధన చేయటానికి ఒక మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చాడు. అదే ఈ అరణ్యం. అక్కడ ఏమి వెంటాడాయ్యా అంటే ఎన్నో రకాల క్రూర మృగాలు వెంటాడాయి. ఈ క్రూర మృగాలు ఏమిటి అంటే శరీరానికి వచ్చే రోగాలు, బాధలు. అంటే ఒక శిశువు పుట్టి బయటికి రాగానే మనకి చిన్నప్పుడు పిల్లలకి ఎన్నో రకాల రోగాలు వస్తూ ఉంటాయి, అవి మానుతూ ఉంటాయి. అంటే ఒక్క నిమిషం మోక్ష సాధన చేద్దామని కిందకొచ్చిన పసిబాలుడి దగ్గర నుంచి అతన్ని వెంటాడేది రోగాలు. కాబట్టి ఇతన్ని తరుముకుంటూ వచ్చిన ఈ క్రూర మృగాలన్నీ ఇతను రోగాలు. పోనీ ఆ క్రూర మృగాల నుంచి అంటే రోగాల నుంచి బయటపడి యవ్వనాన్ని చేరిన వ్యక్తి ఒక ఆడదాని దగ్గరికి వచ్చి ఆడది అనే ఒక మాయలో పడిపోయి అక్కడి నుంచి సంసారం మొదలవుతుంది కదా. ఇక్కడ ఈ ఆడదెవరయ్యా ఈ కథలో అంటే ఆ రోగాల నుంచి బయటపడుతూ ముందుకు వచ్చిన వ్యక్తి వృద్ధాప్యంలోకి చేరుకుంటాడు కదా. ఇప్పుడు ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాడు, ఆ కోమలితో సంసారం చేస్తాడు, తద్వారా పిల్లల్ని కంటాడు, బంధుమిత్రు కళాత్రులందరినీ జైలి మిద్దెలు మేడలు లాంటివన్నీ కట్టి అసలు సంగతి మర్చిపోయాడు ఆ వ్యక్తి. అలాగా ఈ కథలో వచ్చిన ఆడది, కౌగిలించుకున్న ఆడది అన్నీ తిరిగి ఈ బంధుమిత్ర కళాత్ర పుత్ర పౌత్రులందరూ వచ్చిన తర్వాత నువ్వు ముసలివాడి అవుతావు. కాబట్టి ఆ ఆడదనేది ఇక్కడ ముసలితనం అన్నమాట. ముసలితనం వచ్చేసింది. వచ్చిన పని ఇంకా మొదలే పెట్టలేదు ఆ మోక్ష సాధన అనేది. కాబట్టి అక్కడి నుంచి జంతువులు అతన్ని తరిమాయి. అక్కడి నుంచి వచ్చి ఒక ఆడదాని దగ్గర చేరాడు. ఆడదాని కౌగిలి నుంచి కూడా బయటికి వచ్చేసి వృద్ధాప్యం వచ్చేసిన ఇంకా పరిగెడుతూ ముందుకు వెళుతుంటే జీవుడు ఇప్పుడు పడ్డది దేనిలో అంటే ఒక బావిలో. ఆ బావి ఏమిటయ్యా అంటే అదే మానవ శరీరం. అందులో పడిపోయాం. అంటే జీవుడొచ్చి శరీరంలో పడిపోయాడు. ఇప్పుడు కనీసం ఈ శరీరంలో పడ్డవాడు ఏం చెయ్యాలి? బ్రతకటానికి ఏదో ఒక రకంగా బ్రతికి సాధన చేసి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారం బహదుక్కారం కృపయా పాహి మురారి. ఇది భజగోవిందంలో శంకరాచార్యుడు చెప్పిన శ్లోకం. అలాంటిది ఇహ సంసారం బహదుక్కారం అని ఆయన చెప్పాడు కదా. అలాంటిది ఈ శరీరంతో ఇక్కడికి వచ్చాను. పుత్ర పౌత్ర కళాత్రులు బంధువులు మిత్రులు మిద్దెలు మేడలు పెళ్ళిళ్ళు చావులు అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చేసాను. ఇకనైనా మనం మోక్ష సాధన చేద్దామని అనుకుంటున్న వ్యక్తికి ఇప్పుడు కిందేమో సర్పం కనబడుతుంది. సర్పం ఏమిటంటే వృద్ధాప్యంలోకి వచ్చేసిన వ్యక్తికి ఇక ముందుండేదేమిటి? చావు. కాబట్టి చావు అనే సర్పం కింద వెయిట్ చేస్తుంది. ఇక పైన ఉన్న ఆ ఏనుగు తరుముకుంటూ వస్తే కదా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏనుగు ఎవరయ్యా అంటే నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. అంటే పరిగెడుతూ ఆ ఏనుగు తరుముతుంటే మనిషి జీవితంలో నెలలు సంవత్సరాలు పరిగెడుతూనే ఉన్నాయి. ఇక అటు ఇటు ఒక్కసారి చూసేసరికి అక్కడ ఏమిటయ్యా ఆయనకి కనబడుతుంది అంటే ఆ తేనె నాకుతున్నాడు. కానీ తేనె నాకుతూ ఒక్క నిమిషం పక్కన చూసేసరికి ఈ తీగలు దేని మీద అయితే తను వేలాడుతున్నాడో ఆ తీగల మీద కొన్ని పందికొక్కులు కొన్ని ఎలకలు ఆ తీగను తినేసే ప్రయత్నం చేస్తున్నాయి తీగలని. అంటే కాసేపే ఈ తేనె కూడా. ఎందుకంటే ఎప్పుడైతే తీగలు తన యొక్క శక్తిని కోల్పోతాదో అప్పుడు అతను కింద పడిపోతాడు మృత్యువులోకి. కాబట్టి ఇప్పుడు అక్కడ తింటున్న ఈ ఎలుకలు అవి అన్నీ ఏమిటయ్యా అంటే అవి పగళ్ళు రాత్రులు. ఎందుకంటే ఎన్నో పగళ్ళు లెగిసి అనుకుంటాడు నేను ఇవాళ నుంచి అన్నీ మర్చిపోయి నేను కేవలం మోక్ష సాధన చేస్తానని. లేదు, మొత్తం పగటి పూట సూర్యుడు నెత్తి మీద ఉన్నంతసేపు ఎప్పుడు ధనం సంపాదించాలి,
ఎప్పుడు ఐశ్వర్యవంతులం అవ్వాలి, ఎప్పుడు పిల్లల్ని సెటిల్ చేయాలి, ఎప్పుడు ఇంకా అందరిలోకి ఉన్నతంగా బ్రతకాలని ఆలోచిస్తూ పగలు గడుస్తుంది. రాత్రి వచ్చేసరికి అయ్యయ్యో! అసలు నేను పొద్దున సంధ్యావందనం చేసుకొని సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నప్పుడు ఏమనుకున్నాను, ఇవాళ కనీసం ఒక శాస్త్రమో, ఒక ఉపనిషత్ రహస్యమో, గురుముఖంగా తీసుకున్న మంత్రమో, ధ్యానమో ఏదో ఒకటి చేద్దామని అనుకున్నానే, పర్వాలేదు రాత్రి అయింది కదా, రేపు పొద్దున లెగిసి మళ్ళీ చేద్దాం అనుకొని పడుకుంటాడు. అలాగా ఎలుకలు, పందికొక్కులు ఆ రాత్రింబవళ్ళు తన జీవితాన్ని వేటాడుతుంటే, ఆ కట్టిన అతన్ని మొత్తం చుట్టేసిన లత అంటే ఆ తీగలన్నీ కాళ్ళకి, తన మెడకి, తన యొక్క శరీరానికి చుట్టేసిన తీగలన్నీ ఏమిటయ్యా ఇక్కడ అంటే బంధుమిత్రులు, పుత్ర పౌత్రులు, భవబంధాలన్నీ తీగల్లా చుట్టేసుకొని ఉన్నాయి. ఇప్పుడు ఆ భవబంధాల్ని తెంచుకుంటే కింద పడతాడు. ఎందులోకి? మృత్యువులోకి. కానీ ఒకవేళ భవబంధాల్ని తెంచుకోకపోయినా రాత్రింబవళ్ళనే ఎలుకలు ఆ తీగలను తినేసి, మనం ఎంత పిల్లలున్నారయ్యా, నాకు మనవళ్ళున్నారయ్యా, మునిమనవళ్ళు పుట్టారయ్యా అంటే మరణం రాకుండా ఉంటుందా? అది తెగి కింద పడాల్సిందే కదా! కాబట్టి ఆ తీగలు తెగటానికి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు ఎలకల రూపాన తీగల్ని కొరికేశాయి కదా! ఇప్పుడు ఆ తేనె ఏమిటంటే ఇంద్రియ భోగం. అంటే ఇంత నరకంలో కూడా అసల పైన చూస్తే ఏనుగు, కింద చూస్తే సర్పం, తీగలేమో గట్టిగా మెడకి, కాళ్ళకి చుట్టుకొని బాధ, తలకిందలుగా ఉన్న మనిషి, మళ్ళీ కుడి ఎడమలు చూస్తేనేమో పందికొక్కులు, ఎలుకలేమో తీగల్ని కూడా తినేసి కింద పడిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక మనిషి ఇన్ని నరకాలని అనుభవిస్తున్నా, ఇంత బాధల్లో ఉన్నా ఒక్క క్షణం కొంచెం తేనె తన యొక్క పెదవి మీద పడి నాలిక బయటికి తీసి పెదవి మీదున్న తేనెని నాకేసరికి అబ్బబ్బబ్బబ్బబ్బా అని అన్నీ మరిచిపోయి నేను ఈశ్వరోహమహం భోగి సిద్ధోవాన్ బలవాన్ సుఖీ అంటే నేను అందరికంటే గొప్పగా ఉన్నాను, కమ్మటి తేనె దొరుకుతుంది, నేను తాగి చాలా బాగా ఉండగలనని వాడి మోసం చేసుకుంటున్నాడు. ఎవరి ద్వారా మోసం చేస్తున్నాడు? ఇంద్రియ భోగాలు చేసుకుంటూ, ఈ చర్మంతో, ఈ కళ్ళతో, ఈ నాలికతో మనకున్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను వాడుకొని వాడు ఇంద్రియ భోగం చేసుకుంటూ ఉంటుంటే ఆ తేనె తీగలు అటూ ఇటూ విచ్ఛిన్నమైపోయి అవి వాణ్ణి కుట్టేస్తున్నాయి. ఏమిటి ఇప్పటికీ ఆ వేలాడుతూ తేనె నాగుతున్న మనిషిని తేనెటీగలు కుడుతుంటే ముఖమంతా ఎరుపెక్కింది, కాళ్ళన్నీ బొబ్బలెక్కాయి. ఏమిటి ఆ కుడుతున్న తేనెటీగలు? ఆశ. ఇంకా బ్రతకాలన్న ఆశ, ఇంకా ఇక్కడ సుఖం ఉంది అనే ఒక ఆశ. ఇన్ని రకాలుగా తేనెటీగలు కుడుతున్నా వాడు కేవలం ఆ ఇంద్రియములను సుఖపెట్టటానికై తన పెదవి మీద పడిన ఆ తేనెను నాకి కళ్ళు మూసుకొని ఆహా అని అనుకుంటున్నాడు. ఇది ఒక మనిషి జీవితం అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తుంటే, ధృతరాష్ట్రుడు తన జీవితకాలం బ్రతికింది అలాగే. ఒక్కసారిగా ఈ కథ విన్న ధృతరాష్ట్రుడు తన యొక్క జీవితం మొత్తం తన ముందు, తన కళ్ళ ముందు ఒక ఫ్లాష్ అయిందనమాట తనకి. ఎందుకంటే తను బ్రతికింది దీనికే. ఈ పుత్ర మిత్ర కళాత్రులందరినీ, భార్యని, పిల్లలని, పౌత్రులని ఎల్లప్పుడూ నా పిల్లలే అస్సిన సింహాసనం మీద కూర్చోవాలి, నా పిల్లలే రాజ్యాన్ని వేలాలి అని ఆలోచించిన వ్యక్తికి ఇప్పుడు మనిషికి కొన్నిసార్లు ఏమిటంటే వాడిని వాడు మోసం చేసుకుంటూ చాలా గొప్పగా బ్రతకగలడు. అలాంటప్పుడు గురుతుల్యులైన ఇలాంటి జ్ఞానులు పక్కన వచ్చి ఉపమానంతో చెప్పేసరికి ఒక్కసారిగా ధృతరాష్ట్రుడికి అర్థమైంది, నిజంగా ఈ మహాభారత రామాయణాది గ్రంథాలలో మనం నేర్చుకోవలసినది ఇలాంటి ఒక తత్వం. మనల్ని ఈ శరీరము నుండి బయటపడేసి, శరీర బంధుత్వాల నుంచి బయటపడేసి మోక్ష సాధనకై ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు మనకి పూర్తిగా శరణాగతి భావాన్ని, పూర్తిగా భక్తితత్వాన్ని తీసుకొచ్చేవే ఈ శాస్త్రాలన్నీ కూడా. వేదం ఏమిటి అంటే, వేదం ఒక దారి తప్పిపోయిన పిల్లవాడిని మళ్ళీ ఇంటికి చేర్చేదే ఈ వేదం. అందుకు అలాంటి వేదాన్ని కలియుగంలో అందించడానికి వేదవ్యాసుల వారు వస్తారు ద్వాపరాంతంలో. అలాంటిది ఒక్కసారిగా ఉపమానం విన్న ఆ ధృతరాష్ట్రుడు కొంచెం మనసు నెమ్మది పడిన వాడై ఇంకా తన యొక్క ఏడుపుని ఆపి ఒక క్షణం అక్కడ చాలా కాముగా కూర్చొని, కరెక్టే, ఇన్ని రకాల ఆశల మధ్యన కేవలం నా కొడుకులు రాజ్యాన్ని ఏలాలి,
నా పుత్రులు, నా పౌత్రులు పాంచభాక్ష పరవర్ణాలు తింటూ ఈ అస్థిన సింహాసనాన్ని ఏలుతూ ఇక్కడ సమస్త భోగాలని అనుభవించాలనే ఒక దురాశే ఇవాళ దీనికి కారణమయ్యిందని ఎరిగిన ఆ ధృతరాష్ట్రుడు ఒక క్షణం సరే ఇక ఇక నేను వెళ్ళి ఆ అంత్యేష్టి ఆ అంతిమ సంస్కారాలన్నీ నేను జరుపుతాను అని అని అక్కడ లేచి ఆ సంజయుణ్ణి వీళ్ళందరికీ కూడా ఇక నా అరేంజ్మెంట్స్ చెయ్యండి, నేను వెళ్ళి నేను అంత్యేష్టికి కూర్చుంటాను అని చెప్పాడు. ఇది చెప్పగానే ఎంతగానో సంతోషించిన ధర్మరాజు లేచి ఇప్పుడు తన పెద్దనాన్న మనసు కొంచెం నెమ్మది పడింది కాబట్టి ఆయన ముందుకెళ్ళి పెద్దనాన్న ముందుకు వెళ్ళి, పెద్దనాన్న నేను ధర్మరాజుని, ఎన్నాళ్ళయింది నేను హస్తినకి వచ్చి, ఎప్పుడో ఆ మాయాపాచికలు వేసినప్పుడు ఆయన ముందుకు వచ్చాడు ధర్మరాజు. దాని తర్వాత మళ్ళీ ఎన్నడూ హస్తినకి రాలేదు కదా, ఇప్పుడు నేనే ధర్మరాజుని, బాగున్నారా అని చెప్పి ఆయన కాళ్ళకు ఆయన దండం పెట్టాడు. ఆయన కాళ్ళకి ఎప్పుడైతే ధర్మరాజు దండం పెట్టాడో ధర్మరాజు పేరు విని ఒక్క క్షణం ఆయన ముఖం మారిపోయింది. ఇదే మనిషి యొక్క ప్రవృత్తి. ఎంత జ్ఞానమైన మాటలు మనం చెప్పినా కుక్కతోక వంకరు. ఎందుకంటే తన కొడుకులు బ్రతికిలేరు, తన తమ్ముడు కొడుకులు బ్రతికున్నారు. వాళ్ళ యొక్క శబ్దం విన్నాడు ఇప్పుడు ఈ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు. ఒక్కసారిగా ముఖం మారిపోయింది. అది గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజు యొక్క కుశల ప్రశ్నలు, ధర్మరాజు పెదనాన్న నేను ధర్మరాజునంటే ఆ శబ్దం చేత ఆ ముఖం మారిపోయింది. ఇక భీమసేనుడు వచ్చి పెదనాన్న నమస్కారం అంటే ఏ ఉపద్రవం వస్తుందో అని చెప్పి ఒక్క క్షణం పక్కన ఉన్న వాళ్ళని పిలిచి, ఈ దుర్యోధనుడు 13 సంవత్సరాలు భీమసేనుణ్ణి ఎలా అయినా గద విద్యలో ఓడించాలని చెప్పి భీమసేనుడు యొక్క ఆకారంతో, భీమసేనుడి యొక్క హైటు, భీమసేనుడి యొక్క వెయిట్కి తగ్గట్టుగా ఒక ఇనప శిలని ఆయన తయారు చేపించి దానితో గద యుద్ధం చేసేవాడు. అంటే భీమసేనుడు నించుంటే ఎలా ఉంటుందో తెలుసుకొని ఆ గదతో ఆ శిల్పాన్ని, ఇనుముతో చేసిన ఆ శిల్పంతో అతను యుద్ధం చేయడానికి పెట్టుకున్నాడు కదా, దాన్ని ముందు తీసుకురావలసినదంటే అటువైపు ఉన్నవాళ్ళు సాత్యకి ఇత్యాదులు వెళ్ళి ఆ శిల్పాన్ని తీసుకొని సభలోకి వచ్చారు. ఇప్పుడు ఒక్క క్షణం ధర్మరాజు చెప్పిన తర్వాత భీమసేనుడు పెద్దనాన్న నేను మీ భీమసేనుణ్ణి అనగానే ఇక ఆ రౌద్రమైన ముఖం ఎక్కడలేని ఆనందంగా మారిపోయి, అయ్యా భీమసేన, ఎంతకాలమైంది భీమసేన నిన్ను చూచి, అయ్యో నా కొడుకులందరూ చచ్చిపోయారురా భీమసేన అని చెప్పి ఏదో ఒక చెయ్యి కోరుకున్న వ్యక్తి, ఏదో ఒక పరామర్శ కోరుకున్న ఒక వ్యక్తిలాగా నటించి భీమసేనుడు చెయ్యి పట్టుకొని భీమసేనుణ్ణి ఆలింగనం చేసుకొని ఏడ్చే ప్రయత్నం చేసే ఒక యాక్టింగ్ చేస్తూ భీమసేనుడిని కౌగిలించుకోబోతే అప్పటికే అక్కడికి తీసుకువచ్చిన ఆ ఇనపటి శిల్పాన్ని శ్రీకృష్ణుడు భీమసేనుడు ముందు పెట్టాడు. ఇక ఆ శిలయే ఆ భీమసేనుడు అనుకొని భీమసేనుడిని గట్టిగా కౌగిలించుకొని ఒక్కసారిగా ఏడుపుతో ఒక పరామర్శ కోరిన ఆ ముఖం కాస్త రౌద్ర స్వరూపంగా మారిపోయి, తనకు ఉన్న ఒక విశేషమైన శక్తి ఏమిటంటే అతనికి 10,000 ఏనుగుల కౌగిలి, అంటే ఆయన కౌగిల్లో ఏదైనా చిక్కుకుంటే 10,000 ఏనుగుల బలంతో దాన్ని పచ్చడి చేసేయగలడు, పిండి పిండి చేసేయగలడు. అలాంటిది ఆ భీమసేనుడి వైపుకి ఒక ఓదార్పు కోరుకున్న వ్యక్తిలాగా వచ్చి నటించి భీమసేనుడు అనుకునే ఒక శిలని తను కౌగిలించుకొని ఆ కౌగిలి మొత్తం గట్టిగా పిడికిలు బిగించి దాన్ని పిండి పిండి చేసేస్తే ఆ ఇనపశిల పిండి అయిపోవటంతో అక్కడ ఆ ఇనుము కొంచెం అక్కడ ఇక్కడ పగిలిన ఇనుపు తన యొక్క ఛాతికి, తన యొక్క కడుపు భాగానికి గుచ్చుకొని కొంచెం రక్తస్రావం వస్తుంటే ఆ ముసలివాడు కదా, ఎంతైనా శారీరకంగా అంత శక్తి ఉండదు కదా, ఒక్కసారిగా కింద పడిపోయాడు. కింద పడిపోయి ఇక భీమసేనుడు చనిపోయాడని అనుకొని అక్కడ ఇప్పుడు మనసులో అతను మాట్లాడుకుంటున్నాడు. ఏమని అంటే, దుర్యోధన, నిన్ను అధర్మంగా చంపిన భీమసేనుణ్ణి ఇప్పుడు నేను పూర్తిగా చంపేశాను కాబట్టి ఇప్పుడు ప్రశాంతమైన మనసుతో నువ్వు మోక్షాన్ని పొందుగాక. నీ చిన్నప్పటి శత్రువు, ఎల్లకాల శత్రువైన భీమసేనుడు నేల కూలిపోయాడు, పిండి పిండి అయిపోయాడని చెప్పి గుడ్డివాడు ఏమీ కనపడదు కదా, అతను మాట్లాడుకుంటున్నాడు.
ఇప్పుడు అది శ్రీకృష్ణ పరమాత్మ పంచపాండవులకి, అటువైపున్న మొత్తం జనులకు చూపించాడు. ఇది ఎందుకు చూపించాడంటే, అసల ఈ నీచుడు అందరి ముందు ఏడుపు, ఒక ఓదార్పు కోరుకునే ఒక ఏడుపు. పోనీలే పిల్లలు చనిపోయారు, పోనీ నిజమైన ఏడుపే, ఇప్పటికైనా నిజమెరిగి ప్రవర్తించాడా అంటే, ఇంత పెద్ద ఉపమానం చెప్పిన తర్వాత కొన్ని క్షణాలు కూడా అతనిలో మార్పు రాకుండా భీమసేనుడు పేరు ఎత్తగానే రౌద్రంగా చంపేద్దాం అనుకున్నాడు. ఇది నీ అసలు రూపం అనగానే, ఒక్క నిమిషం, ఇక్కడ జరిగింది కృష్ణుడి మాయ, కృష్ణుడు ముందు పెట్టింది ఈ ఇనపటి శిల అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఇక ఈ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నించొని అక్కడ తల కిందకు దించొని అలా ఉండిపోయాడు. ఉండిపోతే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, గాంధారి పక్కన ఉండగా ధృతరాష్ట్రుడు కూడా పక్కనుండగా, అసలు ఎందుకు నీకు నీ తమ్ముళ్ళ కొడుకులంటే అంత అంత వైర్యం? ఎవడికి నీకు లేక మొత్తం యావత్ భూప్రపంచాన్ని తిరిగి సమస్త రాజులని ఓడించి పాండురాజు తీసుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టాడే ఈ సామ్రాజ్యాన్ని, ఎప్పుడైనా తను రాజులా ప్రవర్తించాడా? అన్న అంగవైకల్యం గుర్తుకు రాకూడదు. ఈ అన్నకి ఎప్పుడూ కూడా అయ్యో నేను గుడ్డివాడిలా పుట్టానే, నేను యుద్ధాలు చెయ్యలేనే అని కనీసం నీ మనసులో ఎన్నడూ ఒక బాధ కలగకూడదని అన్న మనసు ఎరిగి, అన్న అంగవైకల్యాన్ని ఈ రాజ్యంలో ఎవడూ తూలనాడకూడదని అలాంటి ఒక గుడ్డివాణ్ణి తీసుకొని వచ్చి చక్రవర్తి సార్వభౌమత్వంలో సింహాసనం మీద కూర్చొండబెట్టి నీ పాదాల దగ్గర కూర్చొని మొత్తం గెలిచి కష్టమంతా అతనిది, పేరు నీది. ఎప్పుడైనా నీ ముందు మాట్లాడినవాడా ఈ పాండురాజు? అన్నని ఎలా చూసుకున్నాడు? ఒక తండ్రిలాగా చూసుకున్నాడు. అలాంటి వాడి పిల్లలకి నువ్వు ఏం చేశావు ధృతరాష్ట్ర? వైదవ్యంతో కుంతి 5 పిల్లల్ని తీసుకొని చిన్నప్పుడు ఈ రాజ్యంలోకి వస్తే నువ్వు నీ పిల్లలు గాంధారి ఎన్నడైనా వాళ్ళని సరిగ్గా చూసుకున్నారా? కేవలం ఈ అస్తినలో పెరిగారంటే ఈ పిల్లలు భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు లాంటి వాళ్ళు మంచితనంతో ఇక్కడ పెరగగలిగారు కాబట్టి వాళ్ళు బ్రతకగలిగారు. లేకపోతే ఎన్నడో నీ కొడుకులు నువ్వు కలిసి వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ లేకపోతే ఛీ, ఇంకా నీ కళ్ళకి ఏడుపొకటి, సిగ్గు లేకుండా నించొని ఈ పరిస్థితుల్లో కూడా భీమసేనుణ్ణి చంపుదామనుకొని, అంటే ఇప్పటికీ నీ కొడుకులు అధార్మికులని నీకు తెలియట్లేదు. నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకొని బ్రతుకుతున్నావు. తాత్వికంగా ఇప్పుడు కృష్ణుడు ఏమని చెప్పదలిచాడు? అసలు దుర్యోధనుడు చండాలుడు కరెక్టే, దుర్యోధనుడు అయోగ్యుడు కరెక్టే, అధముడు కరెక్టే. కానీ వాడి అధమత్వాన్ని, వాడి క్రూరత్వాన్ని పెంచి పోషించిన దరిద్రపు తండ్రి నువ్వు. నీలాంటి ఒక తండ్రి ఉంటే కొడుకు క్షేత్రం, క్షేత్రం ఎలాంటిదైతే బీజం అలాంటిది ఉంటుంది. నీకు సరైన కొడుకులు పుడతారా చెప్పు? నీ మనస్తత్వం ఎలాంటిదో అలాంటి బీజాలే బయటకు వచ్చాయి. మళ్ళీ ఏడుపు దేనికి? వ్యాసుడు పాపం, సంజయుడు, విదురుడు, వ్యాసుడు వాళ్ళు కొంచెం సాత్వికులు, వాళ్ళు ఋషులు మునులు లాంటి వాళ్ళు కాబట్టి నీ మనసు మారుతుందని నీకు ఏదో ఉపనిషత్తు కథలు చెప్తున్నారు, మనిషి జీవితం ఇలాంటిది అలాంటిదని. నువ్వు అలా చెప్తే వినే రకమా నువ్వు? నిన్ను బట్టలు విప్పిలా అందరి ముందు నిలబడితే వినే రకం నువ్వు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పటికైనా కనీసం నువ్వు చేసిన తప్పులు తెలుసుకొని, నీ కొడుకులు ఎందుకు చనిపోయారు? నీ కొడుకులు స్వార్థానికి బలైపోయారు. వాళ్ల మానాన వాళ్లకొక రాజ్యం ఇచ్చి, ఎందుకు పనికిరాని బీటలు వారిపోయిన ఒక మొక్క కూడా పెరగని ఒక భూమిని తీసుకొని వచ్చి ఇస్తే, ఆ ఇంద్రప్రస్థాన్నిస్తే దాన్ని వారు భూతల స్వర్గంగా చేసుకున్నారు పాండవులు. అది చూసి నీ కొడుకు కళ్ళు ఊరుకోలేదు, నీ దగ్గరికి వచ్చి ఏడ్చాడు, మాయాపాచికలకు పిలిచాడు. ఎక్కడెక్కడ నీ కొడుకులు తప్పులున్నాయో ఆ కొడుకు యొక్క తప్పులను ఆ దుర్యోధనుడనే ఒక వృక్షానికి నీళ్లు పోసి పెంచిన దుర్మార్గుడివి నువ్వు అని శ్రీకృష్ణుడు క్లియర్గా చెప్పేశాడు ఈ ఘటనతో. ఇంకొకసారి నా కొడుకులు నా మాటలు వినట్లేదు, నా కొడుకులు నా మాటలు వినట్లేదనే యాక్టింగ్ మళ్ళీ గుడ్డివాడు ఆడకుండా వాడి యొక్క నిజస్వరూపాన్ని భూప్రపంచానికి చూపించేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. భూప్రపంచానికి చూపించటం కాక ఇక మళ్ళీ ఈ ధృతరాష్ట్రుడు, సంజయుడి దగ్గర, ఈ విదురుడి దగ్గర, ఇక మిగతా వాళ్ళ దగ్గర కల్లెపుల్లి మాటలతో మాట్లాడి అయ్యో నా తప్పేమీ లేదు, నా కొడుకులే వాళ్ళ స్వార్థానికి బలైపోయారని చెప్పకుండా అతన్ని బట్టలు విప్పి నించోబెట్టేశాడు అందరి ముందు. ఇది ఒక్కసారిగా ఎంతైనా పతివ్రతా స్త్రీ
ఇది మొత్తం పక్కన ఉండి గమనించిన గాంధారి కూడా మాటలు లేక తల కింద పెట్టుకుంది. ఇప్పటికైనా ధృతరాష్ట్ర, నువ్వు మనసు మార్చుకొని నీ కొడుకుల్లాగా నీ తమ్ముడు కొడుకులే నీ కొడుకులని చూచి ఎరిగి ఎటువంటి పుత్రవాత్సల్యమైతే నీ 100 మంది కౌరవుల వైపు చూపించావో అలాంటి వాత్సల్యాన్ని పంచపాండవుల యందు చూపించి, ఎప్పుడు చూపించి ఉండాలి నువ్వు? వైదవ్యంతో కుంతి వచ్చినప్పుడు వాళ్ళని ఆలింగనం చేసుకొని నా తమ్ముడు కొడుకులు నా కొడుకులు ఒకటే అని చూపించలేకపోయిన వాడివి ఇప్పుడు ఈ వయసులో నువ్వు చూపించి ఉంటే నువ్వు బాగుపడతావు, లేదా ఇంకా ఎన్ని ఎన్ని అనర్థాలని కోరి తెచ్చుకుంటావో అనగానే, ఇక నేను పూర్తిగా మారిపోయాను కృష్ణ అని కృష్ణుడి యొక్క చేతులు పట్టుకొని ఆ ధృతరాష్ట్రుడు, ఇక నేను ఈ పాండవుల పట్ల ఎటువంటి అమానుష్యంగా నేను ప్రవర్తించను, నేను ఇక రాజ్య సింహాసనాన్ని దిగి ధర్మరాజునే ఈ సింహాసనం మీద కూర్చొండబెట్టి నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తాను అని ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి యొక్క చేతులు పట్టుకొని చెప్తుండగా ఇప్పుడు కనీసం ఇప్పటికైనా ఆయనలో మార్పు వచ్చింది అని మనం అనుకోవాలి. ఎందుకంటే మార్పు వచ్చినా రాకపోయినా ఇప్పుడు తను గాంధారి బ్రతకవలసినది వీళ్ళ ఆధీనంలోనే. వాళ్లకు నచ్చినా నచ్చకపోయినా నిజమేమిటంటే ఇప్పుడు ధర్మరాజు చక్రవర్తి సార్వభౌమత్వంలో పంచపాండవులు రాజ్యాల్ని ఏలుతుంటే వాళ్ళ దగ్గర ఉండాల్సిన వాళ్లే. పాండవులు ఇప్పటికీ కూడా ఇంత చేసిన తర్వాత కూడా ధర్మరాజు చెప్పాడు, మన యొక్క పెద్దనాన్న ఆశీర్వాదం తీసుకోమంటే భీమసేనుడు కైజోడ్చి నమస్కరించి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు దగ్గర ఆశీర్వాదం తీసుకొని అర్జునుడు నకుల సహదేవులు అందరూ కూడా ఆ ధృతరాష్ట్రుడి దగ్గర ఇంత చేసిన వీళ్ళందరూ ఆయనకి నమస్కరించాలని అనుకున్నారు. ఇంత చేసిన ఆ పెద్దనాన్న అంటే తన తండ్రే ఆయనని అంత గౌరవంగా చూసుకున్నప్పుడు అలాంటి పాండురాజు పుత్రులమైన మేము ఆ మంచితనమే పాండవుల వైపు ఉంది. అందుకే నేను లక్షల సార్లు చెప్పాను, కృష్ణుడు పాండవుల వైపు నిలబడ్డాడు అంటే అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు తీసి చూస్తే చాలు, మనం ప్రతి మెతుకుని నొక్కి చూడక్కర్లేదు. అలాగ పాండవులు గుణాలతో నిండిపోయిన వాళ్ళు. అందుకు భీష్ముడు కానీ ద్రోణుడు కానీ కృపాచార్యుడు విదురుడు సంజయుడు ఇత్యాది ఋషులందరూ పాండవులని పొగిడిన వాళ్లే, పాండవులు యందు మమకారం ఉన్నవాళ్లే. ఇక అది గమనించి సరే ధృతరాష్ట్ర, ఇక కావలసిన కార్యక్రమం చెయ్యటానికి మనం ఇక్కడి నుంచి కురుక్షేత్ర రణరంగంలోకి వెళ్ళి అక్కడ అంత్యేష్టి ఆ తిలాంజలి ఇవన్నీ జరిపిద్దాం అని శ్రీకృష్ణుడు చెప్తుండగా ఇప్పుడు గాంధారి ధృతరాష్ట్రుడు ఇద్దరూ ఆ హస్తిన నుంచి వాళ్ళ రథంలో కురుక్షేత్రానికి బయలుదేరారు. ఇక హస్తినాపురం నుంచి కురుక్షేత్ర రణరంగంలోకి ఇప్పుడు ఆ అంత్యేష్టి సంస్కారం ఆ తిలంజలి ఘటించటానికి అటువైపు ఉన్న వాళ్ళందరూ అంటే హస్తిన వాసులందరూ గాంధారి ధృతరాష్ట్రుడు కుంతి పాండవులు కృష్ణుడు సంజయుడు విదురుడు వీళ్ళందరూ వారి వారి రథములలో కురుక్షేత్రానికి చేరారు. ఇక ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఈ హస్తిన ఆడవాళ్ళున్నారో వైధవ్యంతో వాళ్ళ యొక్క పతులందరూ మరణించారు కాబట్టి కొన్ని వేల రథాల్లో అక్కడ ఈ వైధవ్యంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా, భర్తలు చనిపోయి ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా ఆ కురుక్షేత్ర రణరంగానికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఒక క్యాంపులో ధృతరాష్ట్రుడు సంజయుడు విదురుడు పాండవులు ఒక క్యాంపులో ఉంటే గాంధారి కుంతి కలిసి ఇంకొక క్యాంపులో ఉన్నారు. ఇప్పుడు తన తల్లిని చూసి 13 సంవత్సరాలయ్యింది కాబట్టి పంచపాండవులు ఎక్కడైతే కుంతి గాంధారి బస చేశారో ఆ టెంటులోకి ఆ క్యాంపులోకి వచ్చారు. ఒక్కసారిగా కుంతి పాండవులను చూచి ఎంతగానో ఆనందపడి వాళ్ళ శరీరాలకి తగిలిన గాయాలని వాటిని వీటిని చూచి అందరూ కలిసి ఒక్కసారి ఆలింగనం చేసుకొని ఆ తల్లి యొక్క పాదాలను వాళ్ళు తల్లి పాదాలను స్పృశించి తల్లికి వాళ్ళు నమస్కారం చేసి, అంటే 13 సంవత్సరాలు దీర్ఘకాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఆ ఉత్తర అభిమన్యుల పెళ్లి కూడా కుంతి ఉన్నట్టుగా మనకు భారతం చెప్పట్లేదు. అన్ని సంవత్సరాల తర్వాత తల్లిని చూస్తే వాళ్ళు ఒక ఎమోషన్స్కి లోనవుతారు. తల్లి కూడా కొడుకుల్ని చూసుకొని ఒక ఎమోషన్స్కి లోనై వాళ్ళందరూ ఒక దగ్గర కలుసుకుంటే అది చూచి అది గమనించిన గాంధారి కళ్ళకి గంతలు కట్టుకొని, ధర్మరాజా
ఎంత పని చేశావురా నువ్వు! మొత్తం నా వంశము, నా మనుషులందరూ నేలకొరిగిపోయి, నాకు ఎవరినీ మిగిలిచ్చలేదేమిటిరా! అని ధర్మరాజుని అంటుంటే, ఆ ధర్మరాజు ఏమీ మాట్లాడలేక అక్కడ అలా నిలబడితే, ఇప్పుడు భీమసేనుడి వైపు చూచి, భీమా 100 మందిని చంపావురా నువ్వు! కనీసం ఒక్కడినన్నా వదల్చలేదా నువ్వు? ఈ ముసలివాళ్ల తల కొరివి పెట్టటానికి కనీసం ఒక్కడిని వదలాలని నీకనిపించలేదా? అని భీమసేనుడి వైపుకు మళ్ళీ తిరిగి ఆ క్రోధంతో ఆమె చూస్తుంటే, ఆ గంతల వెనకాల ఉన్న కళ్ళు ఆమె ఎలాగో చూడలేదు. జీవితకాలం పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ, నా భర్త చూడని ప్రపంచాన్ని నేను గూడా చూడననుకుంది మహాపతివ్రత గాంధారి. కానీ ఆమెకలా కోపం వస్తుంటే, ఇగ ఒక మనిషి ముందేం జేస్తాడు, నిలదీస్తాడు. దాని తర్వాత అక్కసు కక్కి శపిస్తాడు. అలాగా ఆడవాళ్ళు మరీ చాలా ఎమోషనల్‌గా లోనయ్యి, ఎక్కడ గాంధారి శపిస్తుందేమో అని చెప్పి, ముందే అక్కడికి వేదవ్యాసుడు గమనించి, ఆ టెంట్‌లోకి వేదవ్యాసుడు ప్రత్యక్షమైపోయాడు. అంటే పాండవులకు ఎలాగో శివుడి అనుగ్రహం ఉంది. కేశవుడి అనుగ్రహం ఉంది. వేదవ్యాసుడి అనుగ్రహం గూడా ఉంది. ఎక్కడ పాండవులను శపిస్తే మళ్ళీ పాండవులకేమవుతుందో అనే ఒక భయంతో వేదవ్యాసుడు ఆ టెంట్‌లోకి వచ్చేస్తే, ఇక గాంధారి ఇగ శపించబోతుంది. శపిచ్చేటప్పుడు గాంధారిని నువ్వు ఆగవలసినది అని వేదవ్యాసుడు చెప్పి, నీ కొడుకు చివరాఖరిసారిగా హస్తిన నుంచి కురుక్షేత్రానికి బయలుదేరేటప్పుడు నీ దగ్గరకొచ్చి తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆశీర్వాదం తీసుకున్నప్పుడు నువ్వేమని దీవించావు అని అడిగాడు వేదవ్యాసుడు. అంటే ఆ గాంధారి గూడా ఆలోచించి, ఎక్కడ ధర్మం ఉంటే ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక అని దీవించావు గదా! మరి అలాంటి ధర్మము నీ కొడుకుల యందు లేదు కాబట్టి వాళ్ళు పడిపోయారు. ధర్మము పాండవుల యందు ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు. అలాంటిది నీ ఆశీర్వాదానికే నువ్వే ఒక ప్రతిశాపమిస్తే ఎలాగా? అని వేదవ్యాసుడు ఆమెని లాజికల్లీ కరెక్ట్ చేశాడు. నీ కొడుక్కి నువ్వు ఆశీర్వదించిందేంటి? ఎక్కడ ధర్మం ఉంటే గెలుపు అక్కడే ఉంటుందని నువ్వు ఆశీర్వదించావు గదా! అదలాగే జరిగింది. కాబట్టి నువ్వు ఇక్కడ శపించటం కుదరదు అని గాంధారిని చాలా ధీటుగా చెప్పాడు వేదవ్యాసుడు. అది బయట నుంచి గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ ఎంతగానో ఆనందించాడు. ఆనందిస్తే ఇప్పుడు గాంధారి చాలా కోపంతో ఆ భీమసేనుణ్ణి చూచి, భీమసేన అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. నా కొడుకుని నువ్వు నాభి కింద భాగంలో కొట్టి చంపేశావు. ఎందుకు చంపావు? ఇదెలా ధర్మం అవుతుంది? అంటే ఇప్పుడు వెతుకుతుంది ఎక్కడైతే అధర్మం ఉంటే అక్కడ తను శపించొచ్చు గదా! అని వెతుకుతుందిప్పుడు. వెతుకుతుంటే ఆ భీమసేనుడు కూడా చాలా క్లారిటీగా ఉన్న మనిషి. అందుకనే ఖచ్చితంగా జెప్పాడు. ఏమని జెప్పాడు? నీ కొడుకు అధార్మికుడు. అధార్మికుడిని అధర్మంగానే చంపొచ్చు. ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్షత్రియుడిగా ప్రతిజ్ఞ చేశాను. ఏమని ప్రతిజ్ఞ చేశాను? నా భార్యని అంటే ఈ మహాపతివ్రత అయిన ద్రౌపదిని సభలోకి లాక్కొని వచ్చినప్పుడు, పెద్దమ్మా మరి నీ కొడుకేం చేశాడు? కర్ణుడన్నాడు, "ఐదుగురిని నమ్ముకుంటే ఎలాగా? ఒక్కడిని నమ్ముకో. ఐదుగురిని నమ్ముకుంటే బట్టలు లేకుండా నిలబెట్టేశారు. అదే ఒకడిని నమ్ముకొని ఉండుంటే నిన్ను బాగా చూసుకునేవాడు" అని అన్నందుకు సిగ్గు మాలినవాడై తన పంచెని తొడ మీదకు వెత్తి, అంటే సభా మర్యాద కూడా లేకుండా కనీసం వదినని చూడకుండా అవతల వైపు ఒక ఆడది ఉంటే ఆ పంచెని తొడ వరకు పైకి లేపి వచ్చిక్కడ కూర్చోమని సౌజ్ఞ చేశాడు. మరి దానినేమంటావు పెద్దమ్మా నువ్వు? అలా చెయ్యొచ్చా? చేసినప్పుడు నేను క్షత్రియ వీరుణ్ణి, ఏ తొడనైతే చూపించి నా భార్య నా తొడ మీద కూర్చోమని నువ్వు సౌజ్ఞ చేశావో అధముడా, తొడలు విరిచి నిన్ను చంపేస్తాను. వదినంటే తల్లితో సమానం. అలాంటి ఒక తల్లితో ఇలాగ ప్రవర్తిస్తే ఏం చెయ్యాలి? కాబట్టి ఆ తొడలు విరిగి చంపేస్తాను అనేది క్షత్రియ ప్రతిజ్ఞ. నీ కొడుకు తప్పు చేశాడు. అందుకే తొడలు విరిగి కొట్టి చంపేశాను అని చాలా క్లీన్‌గా చెప్పేశాడు. ఎందుకంటే అసల భీమసేనుడికి భార్గవాస్త్రమన్నా, నారాయణాస్త్రమన్నా, వైష్ణవాస్త్రమన్నా, ఏ అస్త్రమన్నా భయం లేదు. ఆయనకి కేవలం ఆయన మనసులో క్లారిటీ. నిజము, అబద్ధము, ధర్మము, అధర్మం. భీముడు పుస్తకంలో తెల్ల పేజీలు, నల్ల పేజీలు మాత్రమే ఉంటాయి. మధ్యలో చుక్కల పేజీలు ఉండవు ఆయన పుస్తకంలో. ఎందుకంటే అంత క్లారిటీ ఉంది. అందుకనే భీమసేనుడు గురించి మీరందరూ సినిమా వాళ్ళు ఏం చూపించారో ఒక తిండిబోతుగా నాకు తెలియదు గానీ, ఆయన మాత్రం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మ హృదయాన్ని ఎరిగి,
ఎప్పుడూ పరమాత్మని తన హృదయంలో ఉంచుకొని ఆయన క్లారిటీతో పనిచేస్తాడు. ఇంకా ఈ కుంతికి ఇక గాంధారికి అక్కడ ధర్మ సూక్ష్మం అర్థమైంది. ఎందుకంటే నా కొడుకు చాలా తప్పు చేశాడు, వదినమ్మని తొడవెత్తి ఆ పంచెని తొడ వరకు ఎత్తి ఆ సభలో అందరి ముందు కూర్చోమని సైగ చేశాడు గదా! పడేశాం. అదే కాదు గాంధారి, ఇంకొక పెద్ద విషయం ఏమిటంటే వాడు మైత్రేయ ఋషి వాడికి మంచి చెప్తుంటే అది గూడా వినకుండా నువ్వు నాకు చెప్పేదేమిటని చెప్పి వెకిలి చేష్టలతో ఆ బొటనవేలుతో భూమికి ముగ్గులేస్తూ ఒక వెకిలి వెకిలి నవ్వులు నవ్వుతూ ఆ ఋషిని ఆ ఋషి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే మైత్రేయ ఋషే శపించారు, తొడలు విరిగి చనిపోతావు నువ్వు కురుక్షేత్ర రణరంగంలో సంధి చేసుకోకపోతే. నువ్వు గాని పాండవులతో సంధి చేసుకోకపోతే తొడలు విరిగి చచ్చిపోతావని మైత్రేయ ఋషి చెప్పిన శాపం నిజం అవ్వాలి. ఒకటి క్షత్రియ ధర్మం, నీ కొడుకు తప్పు చేశాడు, తప్పుకి వాడికి నేను ప్రతిజ్ఞ చేశాను తొడలు విరిగి చంపేస్తాను. 2 మైత్రేయ ఋషి శాపం. 2 ధర్మ సూక్ష్మాలు ఇక్కడ క్లారిటీగా ఉన్నాయి కదా. ఇంకా చెప్పు పెద్దమ్మ, ఇంకా ఏది అధర్మం వెతకాలనుకుంటున్నావు మా దగ్గర అనగానే ఇక గాంధారి అంటే ఇక్కడ మీరొకటి గమనించండి. ఎలా అయినా పాండవులని ఏదో రకంగా ఇప్పటికీ మన చేతిలో ఉన్న దాంతో నాశనం చేయాలి. అలాగే గదా గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు కూడా భీమసేనుడిని కౌగిలించుకొని మట్టి కలిపిద్దామని అనుకున్నాడు. ఇప్పుడు గాంధారి తను అటెంప్ట్ చేస్తుంది. తను ఇంకా ఆలోచిస్తుంది ఇంకెక్కడైనా ఒక అధర్మంగా దొరుకుతాడా అని. మరి ఆ దుశ్శాసనుణ్ణి చంపి అతి కిరాతకంగా, క్రూరంగా, సరే యుద్ధంలో చంపటం అనేది ఎవడు వీలైనట్టు వాడు చంపుతాడు. నువ్వు మల్ల యుద్ధం చేసి చంపావు, నీ గదాదండంతో నువ్వు చంపావు. చంపిన తర్వాత అతి క్రూరంగా గుండె చీల్చి ఆ గుండె రక్తాన్ని తీసి నువ్వు తాగావు. మరి అది ఎలాగరా ధర్మం అని అడిగింది భీమసేనుణ్ణి. అంటే ఇక్కడైనా దొరికితే శపిద్దామని. ఎందుకంటే వ్యాసుడు చెప్పేశాడు కదా, ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం కలుగుగా కానీ నువ్వు నీ కొడుకు ఆశీర్వదించావు. మరి శాపం ఎలా ఇస్తావు? అధర్మం ఉంటే శపించు అనగానే ఇక భీమసేనుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఒకటి, ఎంత పని చేశాడు? రజస్వలంలో ఉన్న ఆడది వెళ్ళి ద్రౌపది ఎవరిని అడిగింది, ఎవరిని ఆశ్రయించింది? చక్రవర్తి సార్వభౌమత్వంలో కురు సామ్రాజ్య సింహాసనం మీద కూర్చున్న మామగారిని అడిగింది, నన్ను కాపాడవలసినది అని. అలాంటిది ఒక చక్రవర్తి చూస్తుండగా చక్రవర్తి పక్కన ఆశ్రయించిన ఒక ఆడదానిని, అందులో ఏకవస్త్రంలో ఉన్నదానినంటే రజస్వలంలో ఉంది ఆవిడ. అలాంటి ఆడవాళ్ళని నువ్వు జుట్టు పట్టుకొని సభలోకి లాగేస్తే మరేం చెయ్యాలి? అసలు అలా లాగవచ్చునా? ఇక అక్కడ ఆ చక్రవర్తి ఉండి ప్రయోజనం ఏంటి? ఒక రాజు ముందే అరాజకత్వం అంటాం మనం తెలుగులో. అరాజకత్వం అంటే ఏంటి? ఏ రాజు లేనప్పుడు జరిగే ఒక స్థితే అరాజకత్వం. అంటే ఇక ఏ రాజు లేడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తుంటాడు. అలాంటిది అంత మామగారు రక్షించాలి కోడలిని, అందులోనూ చక్రవర్తి. ఆయననే పక్కన నించోబెట్టుకుంటే జుట్టు పట్టుకొని లాగేస్తే దాని తర్వాత ఎలాగన్నా తీసుకురావచ్చు అని కర్ణుడు చెప్తే, దానికి ఆమె బట్టలు ఒలిసేయండి అని నీ దుష్టుడైన దుర్యోధనుడు చెప్తే, ఒక ఇంటి కోడలిని అందరి ముందు బట్టలు విప్పేయచ్చా? కాబట్టి అలా విప్పాము కాబట్టే వాడిని అంత క్రూరంగా చంపాల్సి వచ్చింది. మళ్ళీ భూప్రపంచం మీద ఇంకొక వ్యక్తి ఇలాంటి పని చెయ్యకూడదు అని ఆ భయం పెట్టడానికే నేను అంత క్రూరంగా దుశ్శాసనుణ్ణి చంపాను. చంపావు సరే, అతి క్రూరంగా చంపావు. చాలామంది చెప్పారు నాకు, మరి రక్తం ఎలా తాగావు? ఒక మనిషి రక్తం తాగటం ఎలా ధర్మం అది అంటే, అప్పుడు భీమసేనుడు చెప్పాడు, అసలు వాడి రక్తాన్ని అసలు మనిషిగా పుట్టినవాడు ఎవరన్నా జీర్ణించుకోగలడా? ఆ పాపాన్ని ఎవడన్నా జీర్ణించుకోగలడా? నేను ముందే చెప్పాను, పాపం మన రక్తాన్ని, మేడ్ఛని, మాంసాన్ని, ఎముకలను పట్టి ఉంటుంది అని. అలాంటిది ఆ పాపం అంతా రక్తంలోనే కదా ఉంటుంది. ఆ రక్తాన్ని ఎవడన్నా తాగగలడా చెప్పమ్మా? కేవలం నరసింహస్వామి మాత్రమే ఆ రక్తాన్ని జీర్ణించుకోగలడు. కాబట్టి నేను భూమి మీద ఎవరి మీద ఒట్టెయ్యమంటే వాళ్ళ మీద ఒట్టేస్తాను. రక్తం నా పెదవికి తగిలిందే తప్ప ఒక బొడ్డు రక్తం నా నోటి లోపలికి వెళ్ళలేదు, నా పంటిని దాటలేదు రక్తం. అది ఎందుకు చేశాను అంటే, ఇంత క్రూరంగా దుశ్శాసనుణ్ణి చంపటం చూసిన ఆ యావత్ కురు సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ
భయపడి మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యకుండా వాళ్ళ గుండెల్లో భయం అనే ఒక దాన్ని నింపటానికి నేను ఇలాంటి పని చేశాను తప్ప నేను ఆ పని చెయ్యలేదు అని చాలా క్లారిటీగా చెప్పేశాడు. అది విన్న శ్రీకృష్ణుడు, అది విన్న వేదవ్యాసుడు ఎంతగానో ఆనందపడ్డారు. ఎందుకంటే ఎక్కడైనా ఒక చోట అధర్మం అనేది దొరికి ఉండి ఉంటే గాంధారి తన పాతివ్రత్య బలాన్ని అంతా యూజ్ చేసుకొని శపించి ఉండేదిప్పుడు ఈ పాండవులను. సో, ఒక తల్లి పిల్లలను కాపాడుకున్నట్టు కాపాడుకుంటున్నాడు కృష్ణుడు, వ్యాసుడు ఈ పాండవులని. అది పాండవుల యొక్క గొప్పతనం. అది చూచి ఇక గాంధారికి అర్థమైపోయింది. వీళ్ళ వైపు కృష్ణుడున్నాడు, వీళ్ళ వైపు వ్యాసుడున్నాడు. ఆ కురు ఉత్తములందరూ కూడా పాండవుల వైపే ఉన్నారు. ఇక నేను చెయ్యగలిగింది ఏమీ లేదు అని చాలా దిగాలుగా, అంటే ఈ గాంధారి యొక్క మనస్తత్వం కూడా ఏమిటంటే, దుర్యోధనుడు పుట్టక ఒక రోజు ముందో, కొన్ని గంటల ముందో ధర్మరాజు ఆల్రెడీ అక్కడ అరణ్యంలో కుంతికి పుట్టేశాడనే పూర్తి మాశ్చర్యంతో, జలసీతో తను కడుపుని బాదుకుంటే పిండం బయటకొచ్చేసింది. అది అక్కడ ఉంది మూలం. క్షేత్రం ఇందాక చెప్పాడు కదా విదురుడు, క్షేత్రం ఎలాంటిదైతే బీజం అలా ఉంటుంది. ఏ చెట్టుకు అలాంటి కాయలొస్తాయే తప్ప ధృతరాష్ట్ర గాంధారులకు గొప్పవాళ్ళు పుడతారా చెప్పండి. కాబట్టి అయినా సరే ఇక్కడ చాలా సూక్ష్మమైన విషయాన్ని నేను తర్వాత చెప్తాను. పాతివ్రత్య ధర్మం ఉంది కాబట్టి ఇక్కడ పాండవులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు వేదవ్యాసుడు శ్రీకృష్ణ పరమాత్మ కలిసి. ఇక భీమసేనుడు కూడా ఎప్పుడులాగానే ముక్కుసూటి మనిషి కాబట్టి తను సూటిగా దానికి సమాధానం చెప్పి, అమ్మ నీ కొడుకులు వాళ్ళు చేసిన అధర్మానికి కూలారు తప్ప, అంటే మరణం మనుష్య రూపేణ, దైవం మనుష్య రూపేణ అని విన్నారు. క్షత్రియులకు మరణం మనుష్య రూపేణ. ఎందుకంటే ఒక క్షత్రియుడిని ఇంకొక క్షత్రియుడు ఒక మనిషే కదా సంహరించాలి. కాబట్టి యుద్ధానికంటూ వచ్చిన తర్వాత మరణంలో వాడు మమ్మల్నో మేము వాళ్లనో చంపటం సహజం కదా. అలా మా చేతిలో చచ్చిపోయారే తప్ప మీ కొడుకుల మీద మాకేమన్నా ఆశ్చర్యమా, మీ కొడుకుల మీద మాకేమన్నా క్రోధమా? వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పాపాలు వాళ్ళనే తుదిముట్టించాయి. వాళ్ళ పాపాలకు వాళ్లే బలైపోయారు తప్ప మా వైపు ఎటువంటి తప్పు లేదు అని చెప్పి గాంధారికి చెప్తున్నాడు భీమసేనుడు. ఇక ఆ గాంధారి వేదవ్యాసుడి వైపు చూసి ఇక ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయ స్థితి ఆ తల్లిది. ఎందుకంటే కొడుకులు చచ్చిపోయారు, మనవళ్ళు చచ్చిపోయారు. ఇక ఏమీ చేయలేక వ్యాసుడిని చూసి, నేను ఈ యుద్ధ రణరంగానికి వెళ్ళి నా కొడుకులను చివరాఖరిసారిగా నేను చూసుకుంటానని అడిగితే గాంధారికి ఇప్పుడు తన పాతివ్రత్య ధర్మంతో తను ఎప్పుడూ కూడా ఈ ప్రపంచాన్ని చూడలేదు. అలాంటిది వ్యాసుడు సంజయుడికి ఇచ్చినట్టుగా ఇప్పుడు ఒక గొప్ప అదృష్టాన్ని ఆ గాంధారికి ఇచ్చాడు. ఆ గాంధారికి ఇచ్చి ఏమని చెప్పాడంటే, నువ్వు కళ్ళు తెరవకపోయినా యుద్ధ రణరంగాన్ని చూసే ఒక అదృష్టాన్ని, ఒక భాగ్యాన్ని నీకు ఇస్తున్నాను అంటే, ఇక మొత్తం అక్కడ కురుక్షేత్రంలో ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళ ముందు కుంతి పక్కన ద్రౌపది, ఇక అటువైపున్న వాళ్ళంతా పాండవుల వైపున్న ఆడవాళ్ళు అందరూ కలిసి ఆ కురుక్షేత్ర రణరంగంలోకి ఎంటర్ అవుతుంటే, ఆ వెనక నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, ధృతరాష్ట్రుడు, సంజయుడు వీళ్ళందరూ చూస్తుంటే, వ్యాస భారతంలో ఈ సిచ్యువేషన్ని వర్ణించారు. అసలు అది వర్ణనాతీతంగా ఉంది. ఎలా ఉన్నాయి అక్కడ శవాలంటే, శవాలలోకి రాబందులు పీకేసుకొని, ఆ గద్దలు తినేసి, తోడేళ్ళు వాళ్ళ తొడమాంసాన్ని తినేసి, వాళ్ళ యొక్క గుండెలను చీల్చి రాబందులు అక్కడ ఉన్న పేగులను తింటుంటే, కొన్ని గద్దలు ఆ పొట్టను చీల్చి పొట్టలోపల ఉన్న పేగుల్ని తింటుంటే, కొన్ని శవాల కళ్ళన్నీ ఈ రాబందులు తినేస్తే ఆ కళ్ళ లోపలికి క్రిములు, కీటకాలు వెళ్ళి ఆ శవాల మీద అంతా ఈగలు అవన్నీ వాలి ఒక భయంకరమైన కంపు కొడుతూ అటువైపు నుంచి వస్తున్న గాలిని ఒక మనిషి పీల్చలేనట్టుగా ఒక అనంత మైదానంలో అనంతమైన శవాలు అలా పడిపోయి ఉన్నాయంట అవన్నీ. అసలు ఆ పీనుగుల పెంట ఈ ఏనుగుల శవాలు, ఆ గుర్రాల శవాలు,
అది ఎలా ఉంది అని వర్ణిస్తుంటే గాంధారి కళ్ళకి ఎలా కనబడుతుందంటే ఎన్నో క్రూరమైన రాక్షసులు, ఆ పిశాచగణాలన్నీ కూడా మనుషుల పడిపోయిన తలలను పగలగొట్టి, ఆ తలల పుర్రెలలో వేరే వాళ్ళ రక్తాన్ని నింపుకొని అవన్నీ తాగుతూ, వాళ్ళు ఆ మాంసాలని ఒక చేత్తో దొరికిన మాంసాన్ని తింటూ, ఆ శరీరానికి రాసుకుంటూ పిశాచ ప్రయత భూతగణాలన్నీ అక్కడ సంచరిస్తూ, వాటి మధ్యలో తోడేళ్ళు, హైనాలు, దాని తర్వాత నక్కలు, రాకాసి పక్షులు, ఎన్నో విచిత్రమైన క్రిములతో నిండిపోయి శవాలు ఎవరిది ఎలా ఉందో గుర్తుపట్టలేనంత స్థితిలో ఉంటే, అందులో గాంధారికి ఇప్పుడు ఆ కళ్ళిచ్చాడు కదా వేదవ్యాసుడు, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక వికర్ణుడి శవం కనపడింది. అది చూచి కనిపెట్టింది వికర్ణుడు, నా కొడుకు, నా కొడుకు. మొట్టమొదట ఒక కొడుకు శవం కనపడింది గాంధారి కళ్ళకి. కనపడగానే అసలు ఆ శవాన్ని చూచి వికర్ణుణ్ణి నేనెలా చూశానో, ఆ వికర్ణుడు యొక్క మొఖమంతా పగిలిపోయి, వాడి గుండె నుంచి కడుపు వరకు ఆ రాకాసి గద్దలు చీల్చేస్తే, ఆ 2 శవం 2 వక్కలైపోయి, లోపల నుంచి పేగులన్నీ అవి ఇవి తీసేసుకోగానే ఆ డొక్కలన్నీ ఎండిపోయి, అందులో పందికొక్కులు, రకరకాలమైన క్రిములు చేరి ఈగలు వాలుతుంటే, ఒక కనుగుడ్డు బయటికి వచ్చి, ఒక కన్నంతా రంధ్రంగా ఉంటే, అది చూచి అసల గాంధారికి చలనం కోల్పోయిందంట. ఒక్కసారిగా ఆమె మూర్ఛపోయినంత పనైంది కొడుకుని అలా చూసుకొని. అసలు ఒక కొడుకు శవమే ఇంత దారుణంగా ఉంటే, తను వెతుక్కుంటే 100 కొడుకుల శవాలు ఎలా ఉంటాయో అని ఊహించుకుంటుంటే, ఇది గాంధారి పరిస్థితి అయితే, ఆ ద్రౌపది, సుభద్ర వీళ్ళందరూ అభిమన్యుడి శవాన్ని చూస్తుంటే, ఆ వర్ణన ఎలా ఉందంటే, అభిమన్యుడి శవంలో ఉన్న కాళ్ళ భాగాన్ని, తొడభాగాలన్నీ కూడా అవి అవి తినేస్తే, ఆ ముఖం మాత్రం ఇంకా చిరుమందహాసంతో వెలిగిపోతూ అభిమన్యుడి శవం ఉందంట. అలా ద్రోణాచార్యుడి యొక్క శవాన్ని చూద్దామని క్రిపి వెళితే, అసలు ద్రోణాచార్యుడి యొక్క తల కనపడక, తల మొత్తం పుర్రెలాగా అయిపోయి, దాని తర్వాత శరీరం మొత్తం కూడా క్రిములు తినేసి, గద్దలు, తోడేళ్ళు తినేసి, కేవలం ఆ పాదాల కింద భాగం మాత్రమే, కాళ్ళు మాత్రమే మిగిలితే, కృపి అలా కుప్పకూలిపోయింది తన యొక్క మోకాళ్ళ మీద. ఎందుకంటే ఏ పాదాలనైతే సమస్త భూమండలము ఒకసారి పళ్ళెల్లో పెట్టి గురుపాదాలకు నమస్కరించి శ్రీ గురుభ్యో నమః అని ఆ కాళ్లను కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్నారో ఈ పాండవ కౌరవులు, ఇంక్లూడింగ్ దృష్టద్యుమ్నుడు కూడా ఆయన పాదాలకు నమస్కరించిన వాడే. ఇవాళ కేవలం ఆ పాదాలు మిగిలితే ఆ యుద్ధరణ రంగంలో చూసిన కృపి పరిస్థితి ఏమిటి? ఆ కృపాచార్యుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు అది చూచి? అలాగా అసలు ఆ శవాల వర్ణన ఎంత దారుణంగా ఉందంటే, ఎక్కడ పడితే అక్కడ కవచాలు, ఎక్కడ పడితే అక్కడ బరిసెలు, ఇరిగిపోయిన ఖడ్గాలు, ఇరిగిపోయిన బాణాలు, అసలు ఆ శవాల మీద నుంచి వస్తున్న వాసన, కాలు తీసి కాలు పెట్టలేనట్టుగా ముద్దగా మాంసం అయిపోయి మట్టిని అంటుకొని ఉంటే, అక్కడ ఒక క్షణం ఆగలేక వాళ్ళ భార్యలు, అసలు వాళ్ళ భర్తల శవాలేవో అర్థం కాక ఆ మోకాళ్ళ మీద పడిపోయి గుండెలు బాదుకుంటూ, ఆ జుట్టంతా విరబోసుకున్న ఆడవాళ్ళు ఆ సూర్యమండలంలో సూర్యుడిని చూస్తూ ఏడుస్తుంటే, ఆ విలాప దృశ్యాన్ని వ్యాసుడు వర్ణిస్తున్నాడు. నేను కేవలం ఒక 5-10% చెప్పాను. ఇంకా డీప్గా వెళ్తే చాలా దారుణమైన సిట్యుయేషన్ని వర్ణిస్తున్నాడు అసలు అక్కడ. అది ఎలా ఉందంటే, మహాప్రళయం ఒకటి వచ్చి మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళందరూ తెగదార్చి ఇలా పడిపోతే, ఆ శవాల మధ్యన ఎలా ఉంది అంటే, కల్కి అవతారంలో కల్కి తన యొక్క ఖడ్గంతో తన యొక్క గుర్రం మీద వెళుతూ దొరికిన వాణ్ణి దొరికినట్టు సంహరించుకుంటూ వెళ్ళిపోతే, భూమండలం మొత్తం శ్మశానం అయిపోతే, అప్పుడక్కడికి సాక్షాత్ శివుడొచ్చి తన జటాజూటాన్ని తీసి త్రిశూలంతో ఢమరుగం వాయిస్తూ, అక్కడ ప్రళయాంతమునందు అతను నాట్యమాడి లయం చేసేటప్పుడు భూమండలం పరిస్థితి ఎలా ఉందో అలాంటి ఒక వర్ణన నేను వ్యాసుడు చెప్తున్నాడు ఇక్కడ ఆ భారతంలో.
అలాంటిది అసల కర్ణుడు శవం గురించి చెప్తూ, కర్ణుడు భార్యలక్కడ పడిపోయి, వాళ్ళు ఆ కర్ణుడు శవాన్ని ముట్టుకోవటానికి కూడా అసలక్కడ ఏముందో అర్థం కాకుండా ఆ బోర్ల పడిపోయి, తన నాలిక బయటికి వచ్చేసి, ఆ కళ్ళల్లోంచి బొద్దింకలవి వెళ్ళిపోతుంటే, ఆ శవాన్ని చూసి అక్కడ కర్ణుడి యొక్క భార్యలు విలపిస్తుంటే, ఆ కర్ణుడు కొడుకుల యొక్క శవాల్ని చూసి వాళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తుంటే, మొత్తం శోక సంద్రమైపోయిందక్కడంతా. ఒక్క క్షణం కృష్ణుడు, వేదవ్యాసుడు అందరూ అక్కడ ఉండి, ఆ ఆడవాళ్ళు పడుతున్న ఆర్తిని, ఆ ఆడవాళ్ళు పడుతున్న బాధని వాళ్ళు చూసి ఒక్కసారిగా వాళ్ళు చలించారు. ఏమిటి ఈ దౌర్భాగ్యం? దేనికొచ్చింది ఇది? పక్కన ధృతరాష్ట్రుడు గూడా ఈ ఆడవాళ్ళ యొక్క అరుపులు, ఆడవాళ్ళ యొక్క కేకలు, ఆడవాళ్ళ యొక్క ఏడుపులు, అక్కడ ఆడవాళ్ళు కాళ్ళ మీద ఎగురుకుంటూ, గుందెలు బాదుకుంటూ, ఆ పిల్లలనలా చూడలేక, ఆ భర్తలనలా చూడలేక వాళ్ళలా ఏడుస్తుంటే, అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళమట నీళ్ళొచ్చాయి. అసల ధర్మరాజుకి ఒక క్షణం అర్థం కాలేదసల నేనేమి చేశాను? అసలు ఎందుకొచ్చాము? ఏమిటి ఈ పరిస్థితి అని. శ్రీకృష్ణ పరమాత్మ ముఖం చాలా దీర్ఘంగా ఇదంతా గమనిస్తుంటే, అర్జునుడు, భీమసేనుడు శ్రీకృష్ణుడిని చూస్తుంటే విరాట రూపం చూపించినప్పుడు అర్జునుడికి చెప్పాడు, చంపేది ఎవడు, మరణించేది ఎవడు అని చెప్తే, ఆ కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో ఆయన నోట్లోకి ఒక అగ్నిజ్వాలలొస్తుంటే భీష్ముడు, ద్రోణుడు ఉన్నవాళ్ళందరూ అగ్నిలో దహిస్తూ లోపలికి వెళ్ళిపోతున్నారు కదా! అది గమనించి చేజోడ్చి నమస్కరించాడు అర్జునుడు. భీమసేనుడు, అసలు ఇంత పెద్ద యుద్ధం మేము చేశామా? ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందా? అంటుంటే ఇక ఆ గుండెలు బాదుకుంటూ అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఏడుస్తుంటే, ఇప్పుడు సంజయుడు, విదురుడు ధౌమ్యుడిని పిలిచి అక్కడ వ్యాసుడు చెప్తున్నాడు, ఎవరెవరైతే అనాథలుగా పోయారో, అంటే ఇంకా ఎవరూ మిగలలేదో, అనాథ పీనుగులందరినీ తీసుకొని మీరు అంత్యేష్టి చేయవలసినది. ధౌమ్యుడు పాండవుల యొక్క రాజగురువు, ఆయనే ప్రధాన పౌరోహితుడు ధౌమ్యుడు. ఆ ధౌమ్యుడు యొక్క వేదపారాయణంతో ఇప్పుడు అంత్యేష్టి సంస్కారం మొదలవబోతుంది. అలాంటిది ఇక ఆడవాళ్ళు ఎంతైనా ఎంతసేపైనా పాపం వాళ్ళు అక్కడ ఏడుస్తారు కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్లకు నీళ్లు తాగించి వాళ్ళని ఒక పక్కన కూర్చోండబెట్టి ఇప్పుడు ఈ అంత్యేష్టి సంస్కారం జరపాలి. దానికి ఎవరెవరికి ఎవరు లేరో వాళ్ళకి విదురుడు, సంజయుడు తిలాంజలి ఇస్తుంటే, ధౌమ్యుడి యొక్క వేదగోష్ఠితో ఆ అపరకర్మలకు వాడుతున్న వేద మంత్రములతో అక్కడ ఇప్పుడు ధౌమ్యుడు మొదలుపెట్టాడు. ఇలా జరుగుతుంటే ఇక అది చూచి ఇక ఫైనల్లీ గాంధారి, ఇక నేనిదంతా చూడలేకపోతున్నాను, కనీసం ఎక్కడైతే ఆ దుర్యోధనుడు పడిపోయాడో అక్కడికి నన్ను తీసుకువెళ్ళవలసినది, నేను దుర్యోధనుడు ముఖం ఒక్కసారి చూడాలని ఆమె ప్రాధేయపడితే, ఆ గాంధారిని తీసుకువెళ్ళి ఆ దుర్యోధనుడు యొక్క శవాన్ని చూపిస్తే, ఆ దుర్యోధనుడు యొక్క శవాన్ని ఆమె గుండెలకు అద్దుకొని బోరుమని ఏడుస్తుంటే గాంధారి, అసల చిన్నప్పుడు నుంచి ఎన్నిసార్లు వాళ్ళకి స్నానం చేపిచ్చి ఉంటుంది పాపం, ఎన్నిసార్లు వాళ్ళకు భోజనం పెట్టి ఉంటుంది, వాళ్ళ శరీర స్పర్శ తగలగానే ఒక్కసారిగా గాంధారి ఒళ్ళు జల్జరించి ఆ కళ్ళల్లోంచి నీళ్ళొచ్చి తను ఏమీ చెయ్యలేక, ఏమీ చెప్పలేక, ఏమిటి ఈ దౌర్భాగ్యం ఏమిటి అని గాల్లో చూస్తూ తన వైపున్న ఆడవాళ్ల ఏడుపుల మధ్యలో తను అరుస్తుంటే, ఇప్పుడు వేదవ్యాసుడు ఆ గాంధారికి, అక్కడ ఉన్న ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, రాజసూయ యాగం జరిగినప్పుడే నారదుడు చెప్పాడు. ఎవరికి? ధర్మరాజుకి. ఈ భూమి మీద పరమ చండాలులు ఎక్కువైపోయారు, ఈ భూమి ఈ భారాన్ని భరించలేకపోతుంది, పాపిష్టి వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ధర్మరాజా, ఇవ్వాల్టికి 13 సంవత్సరాల తర్వాత అక్షయం వస్తుంది, విపరీతమైన వినాశనం జరిగి జనులందరూ చనిపోతారు అనే సంగతిని నేను మీకు సభాపర్వం చెప్తున్నప్పుడు చెప్పాను. ఇప్పుడు అదే గుర్తు తెస్తున్నాడు వేదవ్యాసుడు. నారద మహర్షి చెప్పాడు ఈ విషయాన్ని ధర్మరాజుకి. అంటే అసలు అక్కడున్న ఆడవాళ్ళందరూ గుండెలు బద్దలు కొట్టుకొని ఆ గాంధారితో కలిసి, ఏమొచ్చింది ధర్మరాజా, ఇంతమందిని చంపి నువ్వు, ఇంతమంది చనిపోయి రక్తంతో తడిచిన ఈ నేలని నువ్వు ఏలుకొమ్మని అక్కడ ఆడవాళ్ళందరూ వాళ్ళ యొక్క మనోవేదనతో కింద మట్టి పట్టుకొని పైకి సిరేస్తుంటే, ఇప్పుడు వ్యాసుడు మాట్లాడుతున్నాడు, నారదుడు 13 సంవత్సరాల తర్వాత పెద్ద అక్షయం వస్తుంది, జనాలందరూ చనిపోతారు, ఇప్పుడు నువ్వు చేసిన
రాజసూయ యాగము యొక్క ఫలితం వల్ల కనీసం 13 సంవత్సరాలు సుభిక్ష ఉంటుంది. 13 సంవత్సరాల తర్వాత అక్షయం వస్తుంది. జనాలు చచ్చిపోతారని అంటే మాయాజూదానికి పిలుస్తున్నారు, మాయాజూదానికి వెళ్ళొద్దు అని విదురుడు చెప్పాడు. విదురుడు వెళ్ళి అక్కడ ఇంద్రప్రస్థంలో ధర్మరాజుకు చెప్పాడు, ఇది మాయాజూదానికి పిలుస్తున్నారు, ధార్తరాష్ట్ర పిల్లలు, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అంటే కేవలం యుద్ధం వస్తే ధృతరాష్ట్రుడి పిల్లల వల్లనే వస్తుంది. నాకింతమంది చనిపోవటం నాకిష్టం లేదు, కాబట్టి నేను వెళ్ళి ఆ ధృతరాష్ట్రుడి పిల్లలతో మాయాజూదమాడి వాళ్ళు మనసులు నొచ్చుకోకుండా ప్రవర్తిస్తాను. తెలిసి వచ్చాడు తెలుసా నీకు ధర్మరాజు, వాడికి ఈ భూమిని ఇంతమంది చచ్చిపోతే ఆ భూమిని ఏలాలని ఎప్పుడూ ధర్మరాజుకు లేదు. కొన్ని 100 సార్లు వాడు సన్యాసి అయిపోయి వాడు అరణ్యాలకు వెళ్ళిపోతానని చెప్పిన వాడే. అంత మంచితనం నీ తమ్ముడు పిల్లల్లో ఉంటే ఏ రకంగా మీరు కారణమయ్యారు, ఏ రకంగా మీరు వాడి బాధ్యత తీసుకున్నారు? అలాంటిది వాళ్ళ భార్యను పిలిచి బట్టలు ఒలిసేస్తుంటే ఏ మాట మాట్లాడకుండా తల కిందకు దించుకొని ఎందుకున్నాడు? ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఆ రోజు తెలుసుకున్న ధర్మరాజు ఏ మాట మాట్లాడలేదు. భీముడు కింద మీద పడిపోయి నా చేతులు కాల్చేయండ్రా, తీసుకొని వచ్చి నేనేం చేయలేకపోతున్నాను, నా భార్యని ముట్టుకుంటే అని గెంతినప్పుడు ధర్మరాజు ముఖం చూసి నలుగురు పాండవులు నోరు మూసుకున్నారు. ఒక మనిషి యొక్క ఓర్పుని నువ్వు చేతగానితనమని అనుకున్నావు ధృతరాష్ట్ర, నీకే ఇది ఇవాళ ఏమైంది? ఆ రోజు నువ్వు ఆపి ఉంటే, ఆ రోజు నా తమ్ముడు బిడ్డలు వాళ్ళు సంపాదించుకున్న రాజ్యం మనకొద్దురా అని అనుకోనుండుంటే ఇవాళ పరిస్థితి వచ్చేదా? ఇంతమంది ఆడవాళ్ల వైధవ్యానికి కారణం నువ్వు కాదా ధృతరాష్ట్ర? నువ్వు కాదా గాంధారి? ఏ రోజు చెప్పావు నువ్వు అనగానే అసలు వాళ్ళకే ఒక రకమైన బాధ. ఎందుకు ఇలా మాటి మాటికి వాళ్ళకు గుర్తు తెస్తున్నారంటే మనిషి తన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా తప్పు వేరే వాడి మీదకు దోసేస్తాడు. ఇది తత్వం. మనం తప్పు చెయ్యలేదు అని మన మనస్సులను మనం నమ్మించుకొని మనల్ని మనం మోసం చేసుకుంటేనే ఈ భూమి మీద బ్రతుకుతాం. అది మెట్ట వేదాంతం. అందుకనే వేదాంతాల్లో 2 రకాలు, ఒకటి మెట్ట వేదాంతం, ఒకటి తాత్విక వేదాంతం. ఇది మెట్ట వేదాంతం. వాళ్ళు చేసిన తప్పేమీ లేదట. కేవలం ధర్మరాజు ఇంతమంది శవాల మీద ఇప్పుడు రాజ్యం ఏలతాడట. దానికి వ్యాసుడు ఇదంతా చెప్తున్నాడు. వాడి ధర్మాత్ముడు కాబట్టి ఎన్ని తప్పులు మీరు చేసినా భరిస్తూ 13 సంవత్సరాలకి వాడు ఒప్పుకొని 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇలాంటి ఒక పరిస్థితి రాకూడదని 5 ఊర్లు ఇవ్వమంటే నీ కొడుకు ఏం చేశాడు? సోది మొనపు పెట్టే చోటు ఇవ్వనంటాడా నీ కొడుకు? అనగానే ఒక్కసారిగా వేదవ్యాసుడు అలా మాట్లాడుతుంటే తన లోపల నుంచి క్రోధం, తన లోపల నుంచి ఆ వాత్సల్యంతో బాధ వచ్చి ఏమీ అనలేక ఆ గాంధారి తలగొట్టుకుంటూ ఆ పక్కకు చూస్తే శకుని యొక్క శవం కనబడితే వీడే కదా ఈ మాయాపాచికలనేది తీసుకొని వచ్చి నా కొడుకుకి చెప్పి వీడు ఎంత పని చేశాడయ్యా, ఈ శకుని ఈ కురు సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికే వీడి పాచికలతో వచ్చాడు అని గుండెలు బాదుకుంటుంది గాంధారంటే ఇప్పటికీ మేము మా కొడుకులను సంస్కరించుకోలేకపోయామన్న బాధ లేదామెకి. ఎంత మాశ్చర్యంతో పెరిగింది గాంధారి. కుంతికి పిల్లడు పుడితే గర్భాన్ని కొట్టుకుంది. మరి ఆ మాశ్చర్యమే కదా బీజంలో కూడా వస్తుంది, ఈ దుర్యోధనాదుల్లో వస్తుంది అని ఇప్పటికీ ఆగకుండా భీమసేన ఒక్కడన్నా మిగల్చలేకపోయావట్రా నువ్వు. ఒకడిని పొరపాటున మిగిలిస్తే ముసలివాళ్లకు తలకొరువు పెట్టేవాడు కదరా వాడంటే అక్కడ భీమసేనుడు చెప్తున్నాడు, నీ ఒక్క కొడుకు ధర్మం వేపున్నా బ్రతికిపోయేవాడు, ఈ పక్కన నిలబడ్డాడే యూచ్చు, వాడి చేత తలగొరువు పెట్టించుకోమన్నాడు. అంటే ధృతరాష్ట్రుడికి మిగిలిన వాడెవడంటే కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజు ధర్మరాజు తన ఖడ్గాన్ని ఎత్తి ఇక్కడి నుంచి అటువైపుకు పరిగెత్తి గుర్రం మీద ఇంకా ఇటువైపు ధర్మం ఉంది అని అనుకునే వాళ్ళు ఇటు వచ్చేయచ్చు అంటే ఒకడే కొడుకు. ధృతరాష్ట్రుడికి వైశ్య స్త్రీకి పుట్టిన కొడుకు యూయొచ్చు, వాడు వచ్చేసాడు కదా. మరి ఆ క్షణంలో అయినా కొందరు వచ్చి ఉండొచ్చు కదా. అసలు ఏమీ అనలేక ఎవరిని ఏమీ చెయ్యలేక అన్నిటికీ లాజిక్స్ ఈ వేదవ్యాసుడు, విదురుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఉంటే ఏదో రకంగా ఇంకా కోపం తెచ్చుకొని ఇంకా బాధతో ఏదో ఒకటి శపిచ్చి వీళ్ళని నాశనం చేయాలని అనుకుంటున్న కోరిక నెరవేరట్లేదు. ఇక ఒక్క క్షణం అక్కడ ఏడుస్తున్న ఆడవాళ్ళని చూసి చెప్తున్నాడు, ఎవరెవరైతే ధర్మం వైపు నిలబడలేదో వాళ్ళంతా కూలిపోయారు.
ధర్మం వైపు నిలబడిన వాళ్ళు కూలిపోయారు. అందరూ వీరస్వర్గాన్ని చెందారు. అందరూ వీరస్వర్గానికి వెళ్ళారు. క్షత్రియుడన్నాక యుద్ధ రణరంగంలో పడిపోవాల్సిందే. మరణం అనేది సనాతనంలో ఒక చాలా అద్భుతమైన సెలబ్రేషన్ అది. ఎందుకంటే జీవాత్మ ఆ దేహమునందు పరితపించి ధర్మాత్ముడైన వ్యక్తి పడిపోతే అది వాడికి ఒక కోలాహలం. అధర్మమైన వ్యక్తి పడిపోయినా మళ్ళీ ఈ ఆత్మ సాక్షాత్కారంలో ఇంకొక దేహాన్ని తీసుకొని మళ్ళీ మనం భగవంతుడి వైపుకు వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి దీనికి ఎన్ని రకాల లౌకీకమైన ఉపమానాలు తీసినా ఇంకా వీళ్ళని ఏ రకంగా మంచి చెప్పలేమని ఇక అందరూ ఇక్కడి నుంచి తొలగితే ఇక మాస్ క్రిమేషన్ చెయ్యండి అనగానే మిగిలిన శవాలను మిగిలినట్టుగా కట్టలు కట్టలు కింద తీసుకొని వచ్చి అక్కడ వేసేసి వాళ్ళందరికీ కలిపి ఒకేసారిగా అంత్యక్రియ సంస్కారం జరిపారనేది ఆంధ్ర మహాభారతంలో ఉంది. నాకు వ్యాస భారతంలో కంప్లీట్లీ కనపడలేదు మాస్ క్రిమేషన్ అనేది. కానీ వ్యాస భారతంలో ఉందేంటంటే ద్రోణాచార్యుడు ఏ శరీర భాగాలైతే మిగిలాయో ఆయన వాడిన బాణాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ శిష్యులు పేర్చి అక్కడ ద్రోణాచార్యుడి శిష్యులంటే పాండవులు ఇత్యాది ఇంకా ద్రోణాచార్యుడి దగ్గర నిలుపుకున్న వాళ్ళందరూ ఆయనకి ఒక స్పెషల్గా అక్కడ అంత్యక్రియ సంస్కారాన్ని కృపి చూస్తుండగా జరిపారు. ఇక మిగతా ధార్మికులైన వాళ్ళందరినీ అక్కడ జరిపారు. అధర్మంగా బ్రతికిన వాళ్ళ యొక్క అంత్యక్రియ సంస్కారం జరపనన్నారు అర్జునుడు, భీముడు. అంత క్లారిటీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే రాబందులకు తిండవుతారు. ఏముంది అందులో? మీరు అంత్యక్రియ సంస్కారం చేయాలంటే దానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా. రాబందులకు తింటేయారు. ఎలాగో రాబందులు, రక్కలు, గద్దలు అందరినీ బిక్కొని తింటున్నాయి. ఇప్పుడు ధర్మరాజు, నకుల సహదేవులు అక్కడ ఉన్న కొంతమందిని ఒక 5 రథాల్లో ఎక్కించుకొని ఉన్నవాళ్ళని ఈ దుర్యోధనుడు పేరు వ్యాసభారతంలో వస్తుంది. దుర్యోధనుణ్ణి ఇత్యాది వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని ఇంకా మిగతా పేర్లు నాకు గుర్తులేవు. వాళ్ళందరినీ 5 రథాల్లో ఎక్కించుకొని ఆ సరస్వతి నదిలోకి తీసుకువెళ్ళి ఆ నదిలో విసర్జించారు ఈ శవాలని. అగ్ని సంస్కారం చేయలేదు. అది అగ్ని సంస్కారం చేయనట్టుగానే మనకి వ్యాసభారతం చెప్తుంది. 5 రథాల్లో కొన్ని శవాలను తీసుకొని వెళ్ళి వాళ్ళు సరస్వతీ నదిలో విసర్జించారు అనేది చెప్తుంది. ఆంధ్ర మహాభారతంలో మాస్ క్రిమేషన్ అనేది జరిగినట్టుగా చెప్తుంది. ఇక శవాలలో మిగిలిన కాళ్ళు, వేళ్ళు, బొటన వేళ్ళు ఏం మిగిలాయో అవి తీసుకొని చేశారు. అది ఇప్పుడు అంత తత్వపరంగా అది అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇప్పుడు అక్కడ ఆడవాళ్ళందరూ ఆ సరస్వతీ నదిలో వాళ్ళు ఆ మైల స్నానం చేసి అక్కడ అందరూ ఆడవాళ్ళందరూ నించొని ఉండగా దౌమ్యుడు వేదగోష్ఠి చేస్తుండగా ఇప్పుడు తిలోదకం అనేది మొదలైంది. అలా మొదలవుతున్న క్షణంలో ఇక గాంధారి ఇక ఆ ఆడవాళ్ళని చూసి ఆ మైదానం చూసి అక్కడ జరుగుతున్నది ఇదంతా చూసి ఇంకా ఎవరినో ఒకళ్ళను శపించాలి. ఇక ఆమె లోపల ఉన్న ఆక్రోశం తగ్గట్లేదు. ఎలా తగ్గుతుంది పాపం తల్లి? కాబట్టి ఇక పాండవులన మనం శపించనివ్వరు. వేదవ్యాసుడు, కృష్ణుడు శపించనివ్వరు. కాబట్టి ఇక అటూ ఇటూ తిరిగి శ్రీకృష్ణ పరమాత్మని చూచి, కృష్ణ తలుచుకుంటే నువ్వు యుద్ధాన్ని ఆపగలవు, మేమంటే నిమిత్త మాత్రులం, మేమంటే జీవులం. చూడు ఎంతమంది ఆడవాళ్ళు ఏడుస్తున్నారో, నా కొడుకులందరూ కూలిపోయారయ్యా. కాబట్టి తలుచుకుంటే పరమాత్మవి నువ్వు ఆపగలవు, నువ్వు ఆపలేదు. కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను. ఇవాల్టికి 36 సంవత్సరాల తర్వాత నీ యదువంశం మొత్తం నాశనమయ్యి నీ యదువంశ ఆడవాళ్ళందరూ కూడా ఇలాంటి మైదానంలోనే ఏడుస్తూ ఉంటే నువ్వు ఒంటరిగా ఎవరు పక్కన లేకుండా చచ్చిపోతావని చెప్పింది. శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిరుమందహాసంతో నవ్వి, ఇది ఎంత తాత్వికం అంటే మహాభారతంలో ముందు మన తప్పు మనం తెలుసుకోక పక్కవాడి మీద తోసేస్తాం. ఇక పక్కవాడి మీద కూడా తొయ్యలేని పరిస్థితుల్లో మన ఆత్మవంచన చేసుకోవటానికి భగవంతుడిని నిందిస్తాం. ఏరా భగవంతుడా, ఎందుకు చేశావురా నాకు ఈ పరిస్థితి, నన్ను ఎందుకురా ఈ పరిస్థితిలో పెట్టావని మనం భగవంతుడితో దుర్భాషలాడతాం. ఆడతాం. అలాంటి ఒక పరిస్థితినే వ్యాసుడు ఇక్కడ కల్పించాడు. అంటే తన కొడుకులను తను దారిలో పెట్టుకోలేకపోయింది. అంటే ఒక జీవుడు పరమాత్మని దూషించటం అంటే ఇక అంతకంటే దౌర్భాగ్యమే ఉంటుంది. పరమాత్మ పట్ల నిరంతరము కృతజ్ఞతాభావనగా ఉండాలి. ఎందుకంటే ఎన్ని తప్పులను సహిస్తూ ఎన్ని తప్పులను మన్నిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముందుకు వెళ్ళిపోతున్నాడో. మనల్ని మన జీవితాల్లో తల్లి కొంతకాలమే భరిస్తుంది, తండ్రి ఇంకొంతకాలం భరిస్తాడు, మన భార్యాపిల్లలు ఇంకొంతకాలం భరిస్తారు. ఎల్లకాలం భరించే వ్యక్తులు ఎవరయ్యా ఈ భూప్రపంచం మీద అంటే పైనున్న సూర్యనారాయణుడు, కిందున్న భూమాత.
వీళ్ళ యొక్క రుణం మనం ఏమి చేసి తీర్చుకోగలం? లోపల ఉన్న పరమాత్మ నిత్యం మనకు చెప్తూనే ఉన్నాడే. మనలో ఒక గిల్ట్ తీసుకొనొచ్చి ప్రతి తప్పు చేస్తున్నప్పుడు, ఒరేయ్! ఇది తప్పురా అని మనకి మన మనసు చెప్తూనే ఉందే. లోపల ఉన్న ఒక పరమాత్మ. కానీ మనం దాన్ని పట్టించుకోం. అలాంటిది అసల గాంధారి శాపానికి ఏమన్నా అర్థం ఉందా? ఆఖరికి అతను ఒక దూత అయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చి ఉద్యోగ పర్వంలో వాళ్లకు వాళ్ళ రాజ్యాన్ని ఇచ్చి ఏలుకోమనండి అని చెప్తే 100 మంది కౌరవులు ఒకటై కృష్ణుడినే బంధిద్దామని అనుకున్నారు. అసలు గాంధారి శాపానికి ఏమన్నా అర్థం ఉందా? అలాంటిది కృష్ణుడు నవ్వి, చాలా సంతోషం తల్లి. నువ్వు నీ పుత్రులు, నీ పౌత్రుల యొక్క శవాలు చూసి బాధతో మాట్లాడుతున్నావు. మంచిదే. నువ్వనేదేముంది? ఇవాల్టికి 36 సంవత్సరాల తర్వాత యదువంశం నాశనం అవుతుందని నువ్వు చెప్పేదేముంది? 2 అక్షోహిణి సైన్యం ఆల్రెడీ నాశనమైంది. నేను పంపించాను కృతవర్మతో. 2 అక్షోహిణి సైన్యం కూడా చనిపోయిందిక్కడ. ఆ యాదవ కులంలో ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది వైదవ్యంలో ఉన్నారు. అది కాకుండా నేనే అనుకున్నాను, నేను ఎప్పుడైతే నా అవతారాన్నిక్కడ చాలిస్తానో అప్పుడు మొత్తం యదుకుల వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భూమిని వదిలేస్తారు అని నేను ఎప్పుడో అనుకున్నాను. నువ్విప్పుడన్నావు. అయినా దీనికి ఒక ఋషి శాపం కారణం అవ్వబోతుంది. కానీ ఇక్కడ ఇన్ని తప్పులు చేసిన నువ్వు, ఇంత మాశ్చర్యంతో బ్రతికిన నువ్వు, ఒక మంచి పని చేశావు. నీ యావజ్జీవితంలో చేసిన ఒకే ఒక మంచి పని ఏమిటి అంటే పాతివ్రత్యం. ఏ భర్త అయితే కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడలేడో, ఆ ప్రపంచాన్ని నేను చూడను అని ఇంద్రియ తృప్తినందు రమింపకుండా చాలా పాతివ్రత్యంతో పతి పక్కనే ఉంటూ, పతి సేవలు చేసుకుంటూ, పతి తానా అంటే నువ్వు తందానా అన్నావు. ఆ పాతివ్రత్య బలానికి నేను నమస్కరించి నీ శాపాన్ని స్వీకరిస్తున్నానన్నాడు. అసలు ఇది చాలామంది కలియుగంలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి. పతివ్రతని చూస్తే దేవతలు భయపడతారు. అది పతివ్రత ధర్మం అంటే. దాన్ని ఏంటో కామెడీ అనుకుంటున్నారు కానీ అసలు ఒక పతి ఎలాంటి వాడైనా కావచ్చు. నలదమయంతుల కథల్లో, నేను ద్రౌపది కథలో, అసలు చాలా కథల్లో చెప్పారు ఇది. పతివ్రత అంటే ఇంద్రచంద్రాదులు కూడా ఆ పతివ్రత కళ్ళల్లో చూడటానికి భయపడతారు. అది సనాతన ధర్మంలో ఒక పతివ్రతకుండే ఒక గొప్ప ఔన్నత్యం. అది ఒక పతివ్రత బ్రతికి ఉండగా ఆవిడ 5వ తనం కూడా పోదు. ఆవిడ భర్త చనిపోడు ఆమె ముందు. అందుకు తులసి జలంధరుల కథలో జలంధరుడు చచ్చిపోవాలంటే తులసి యొక్క పాతివ్రత్యం పోవాల్సి వచ్చింది. ఎటువంటి ఇంద్ర చంద్ర దేవతలు 12 భువమండలాల్లో ఉండే ఎవడు కూడా పతివ్రత కళ్ళల్లో కళ్ళు పెట్టి కామంగా చూసినవాడు నిలబడ్డట్టు మన చరిత్ర శాస్త్రాల్లో లేవు. అది పతివ్రతా ధర్మం అంటే. ఎందుకంటే ఆ పతి ఎలా ఉంటే అలాగా పతిని భరిస్తూ, పతిని నిత్యం సేవిస్తూ, పతికి మనసుకి కష్టం కాకుండా బ్రతుకుతున్న ఆడవాళ్ల శాపానికి సాక్షాత్ పరమాత్మే గౌరవించాడంటే పతివ్రతలంటే ఎంత గొప్పవాళ్ళు. అలాంటి పతివ్రతలు ఈ భూమి మీద మిగిలితేనే భూమి ఇంకా సుభిక్షగా ఉండి 4 కాలాల పాటు వర్షం పడి ఇక్కడ జనులకు ఆహారం కలుగుతుంది. ఇవాళ ఆ పాతివ్రత్యం అనే పుణ్యఫలం ఆ గాంధారిలో ఎక్కువైపోయి ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మను శపించిందో ఇంకా పుణ్యక్షీణం అయిపోయింది. ఆమె అప్పుడే ఒక్కసారిగా ఏదో ఒక ఎనర్జీ మొత్తం కిందకు వెళ్ళిపోయినట్టుగా మొత్తం ఆమె యొక్క సత్వం, ఆమె యొక్క తపశ్శక్తి, ఆమె యొక్క పూర్తి పుణ్యం నిర్వీర్యం అయిపోయిందంటే ఇక్కడ కూడా మీరు మళ్ళీ చెప్పాలి. ఇక్కడ కానీ గాంధారి కృష్ణుణ్ణి శపించి ఉండకపోయి ఉంటే రేపొద్దున చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్న ధర్మరాజు, ద్రౌపది, పంచపాండవులు సుఖంగా ఉండి ఎన్నడైనా చూడలేక శపిస్తే పాండవులు ఎక్కడ బాధపడతారో, పాండవుల జీవితంలో ఎక్కడ బాధలు కలుగుతాయో అని ఆ పరమాత్మ తన చేతిని అడ్డేసి శాపాన్ని కూడా తను తీసుకున్నాడంటే ఇంకా పరమాత్మ యొక్క గొప్పతనం ఇంతకంటే ఏమి చెప్పగలం? మన తల్లి, తండ్రి, గురువు అందరికంటే ఎక్కువ వాత్సల్యం చూపించే పరమాత్మ నిత్యం మనయందే ఉండి మన యోగక్షేమాలు కోరుకుంటున్న పరమాత్మనే మహాభారతం మనకి ప్రతి సంఘటనలో చెప్తుంది. అలాంటిది ఎంతగానో ఆనందించాడు. అవును, ఈ శాపం నాకే దొరకాలి, దీనివల్ల ఇక పాండవులను శపించడానికి నీకు పుణ్యం మిగిలి లేదు.
ఒక్కసారిగా వేదవ్యాసుడు, ఒక్కసారిగా విదురుడు, ఒక్కసారిగా సంజయుడు అటువైపు ఉన్న వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క త్యాగశీల భక్త వాత్సల్యానికి, భక్తదీన పరాధత్వానికి చేజోడ్చి నమస్కరించారు. అది శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణావతారం అంటే ఏంటంటే, భక్తుడు మీద ఈగ వాలకుండా చూసుకున్నాడు ఆయన. ఇక ఈ శాపం ఎలాగో జరగాల్సింది నేను చూసుకుంటానులే అమ్మా, మంచిది నీ పుణ్యక్షీణం అయిపోయింది. ఇప్పటికైనా ధర్మబద్ధంగా ఈ 5గురు కలిసి రాజ్యాన్ని ఏలుతుంటే, ఆ ధర్మరాజు ధర్మప్రభువుగా ఈ యావత్ భూమండలాన్ని ఏలుతుంటే, ఇప్పటికైనా వారి యొక్క ఆతిథ్యంలో, వారి యొక్క సంరక్షణలో సుఖంగా ఉండుగా కాని కృష్ణుడు దీవించాడు. ఇక అది చూచి ఇక ముఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా గాంధారికి అర్థం కాక, ఇక అటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా తిలాంజలి ఘటిస్తుంటే, ఇక ఆ కర్ణుడు భార్యలు కూడా ఆ కర్ణుడి యొక్క ఆ తర్పణం వదులుతుంటే, ఆ తిలాంజలి ఘటిస్తుంటే, అక్కడ ధర్మరాజు తన వాళ్ళకి, తనకు తెలిసిన వాళ్ళకి మాత్రమే వదులుతుంటే, అక్కడికి కుంతి వచ్చి, నాయన నువ్వు కర్ణుడికి కూడా తిలాంజలి ఘటించవలసినది అని కోరింది. కోరగానే ధర్మరాజుకు అర్థం కాలేదు. ఎందుకమ్మా కర్ణుడికి నేను తిలాంజలి ఘటించాలి అని అడిగితే, కర్ణుడు నాకు సూర్యుడికి పుట్టిన కొడుకు నాయన, వాడు నీ పెద్దన్న, కాబట్టి దయచేసి వాడికి ఎవరూ లేని వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఈ దౌమ్యుడు, విదురుడు, సంజయుడు ఇవ్వకుండా నీ స్వహస్తాలతో ధర్మప్రభువి, నువ్వు ఎంతో ధార్మికుడివి, నీ చేతుల మీదగా కర్ణుడికి నువ్వు ఆ శ్రద్ధాంజలి ఘటించి, నీ చేతుల మీదగా తిలాంజలి ఘటించి ఆ తర్పణం ఇవ్వవలసినది అని కుంతి కోరగానే ఒక్కసారి అసలు ధర్మరాజు లాంటి మనస్తత్వం ఉన్నవాడు ఇంతమంది ఆడవాళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తుంటే, ఆ మట్టి గాల్లోకి వేసి కొట్టుకుంటుంటే ఆ శవాలను చూసి అదే సరిగ్గా చూస్తూ నిలబడలేడు ఆయన. అంత సుకుమార హృదయం ఉన్నవాడు ధర్మరాజు. అసలు ఈ యుద్ధం అనేది వస్తే నాకే రాజ్యం వద్దని అరణ్యాలు పట్టుకు వెళ్ళిపోయినవాడు. కేవలం శ్రీకృష్ణ పరమాత్మ పక్క నుండి నడిపిస్తున్న చక్రం, పక్క నుండి నడిపిస్తున్న కథలో ఒక పాత్ర పోషిస్తున్నాడు అలాంటి ధర్మరాజు. ఇదంతా ఒక లెక్క అయితే, అసలు కర్ణుడు అన్న, కర్ణుడు అది పెద్దన్న, నా 4 తమ్ముళ్లే నన్ను తండ్రిలాగా చూసుకున్నారు, అలాంటిది కర్ణుడు మా అందరికంటే పెద్దవాడు అని తెలుసుంటే పాదాలు కందకుండా సింహాసనం మీద కూర్చుండి పెట్టి చూసుకునేవాడిని. ఏమిటమ్మా నువ్వు చేసిన పని, బ్రతుకున్నంతకాలం ఎన్నడూ చెప్పలేదే. ఈ కర్ణుడు గురించి ఎన్నిసార్లు ఆలోచించానే నేను. ఏమిటి ఈ సమయంలో వచ్చి చచ్చిపోయిన తర్వాత తిలోదాలిస్తున్నప్పుడు చెప్తున్నావు నువ్వంటే, కుంతి ఏమీ మాట్లాడలేక ఆ కుంతి అలా ఉండిపోతే, అక్కడిప్పుడు ధర్మరాజు కుంతిని శపించాడు. ఇంత నిజాన్ని నువ్వు ఇన్ని సంవత్సరాల పాటు నీ గుండెల్లో పెట్టుకొని దాచుకోగలిగావంటే మహాతల్లి, నువ్వు ఇక భూప్రపంచంలో ఏ ఆడది కూడా ఇంత పెద్ద నిజాన్ని తన గుండెల్లో పెట్టుకోకుండుగాక. అందుకని ఆడవాళ్ల గుండెల్లో నిజాలు దాగవనేది ఇక్కడి నుంచి వస్తుంది. పెట్టుకోలేవు అని శపించగానే అప్పుడు అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ, వేదవ్యాసుడు, నారద మహర్షి వచ్చి ఆ ధర్మరాజు ఎంతగానో విలపించడం మొదలుపెట్టాడు. ఇదేమిటిది? అన్నని తెలియకుండా అన్నని మేము చంపేసుకున్నామే, ఏమిటి ఈ పరిస్థితి అంటే, అసలు అక్కడున్న అర్జునుడు, భీమసేనుడు, నకుల సహదేవులందరూ నిర్ఘాంతపై చూస్తుంటే అప్పుడు నారదుడు చెప్పాడు, నాయనా తను చేసిన తప్పేమీ లేదు, మీ అందరికీ తెలియకుండా శ్రీకృష్ణుడే రాయబారానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీకృష్ణుడే కర్ణుడిని పిలిచి ఈ విషయాన్ని చెప్పాడు. అంటే కర్ణుడికి తెలియక కర్ణుడు చచ్చిపోయాడని ఒక గిల్టుతో నువ్వు తపన లోపల పడిపోతున్నావేమో నాయన, నీకిప్పుడు తెలిసింది, కర్ణుడికి ఎన్నడో తెలిసింది అది. అలాంటిది భీష్ముడికి తెలుసు. నారదుడిని నేనే చెప్పాను భీష్ముడికి, కర్ణుడు పెద్ద కొడుకు కుంతికి అని. అసలు వీళ్ళంతా పక్కన పెట్టు, కుంతే వెళ్ళి అతన్ని ప్రాధేయపడింది, నాయనా నేను వచ్చింది నా కొడుకులను చంపొద్దని అడగటానికి కాదు నాయనా, నువ్వొక్కడివి నా వైపు వస్తే నా 6 కొడుకులు ఉంటారు, నువ్వొక్కడివి నా వైపు వస్తే అసలు యుద్ధమే జరగదు, ఇంత జనక్షయం జరగదు, ఇంతమంది వైదవ్యంలో ఉండరు, ఇంత నష్టం జరగదని కుంతి అడిగింది నాయనా. నువ్వు కుంతి మీద కోపంతో పెట్టిన ఈ శాపానికి నువ్వు వెనక ఒకసారి ఆలోచించవలసినది. ఆ కుంతి మాతకి ఎటువంటి తప్పు లేదు, వెళ్ళి కర్ణుణ్ణి చేజోడ్చి ప్రార్థించి నువ్వు ఇటువైపు వచ్చేయి కర్ణ అంటే, తన తండ్రైన సూర్యుడే కుంతి ఎలా చెప్తే అలా చెయ్యమన్నాడు వ్యాసభారతంలో. అలాంటిది తండ్రి మాటే వినలేదు కర్ణుడు.
ఇక కర్ణుడు గురించి నేను మళ్ళీ చెప్తాను నీకు. నువ్వు అంత ఫీల్ అయిపోయి లోపల నీ పేగులు కదిలేలాగా ఏడ్చేసి ఆల్రెడీ ఈ దృశ్యాన్ని చూసి నువ్వు సగం డిప్రెషన్‌లో ఉన్నావు. ఇక ఈ సంగతి తెలుసుకొని అన్ననే చంపుకున్నానని నువ్వు పూర్తిగా మళ్ళీ గిన్యాస ఆశ్రమాల్లోకెళ్తావేమో మేము మీకు చెప్తాము. శాంతి పర్వంలో నారదుడిని నేను చెప్తాను నీకు నిజవాస్తవానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కుంతి చెప్పింది. సూర్య భగవానుడు కుంతి ఎలా చెప్పిందో అలా చెయ్యమన్నాడు. పెద్దల మాట వినకపోతే ఎలా పడిపోవాలో ఇవాళ ఘటన ఈ ఎంటైర్ కురుక్షేత్ర రంగంలో పడిపోయిన వాళ్ళు, వైధవ్యంలో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకి ఇలాంటి గతి పట్టించిన వాళ్ళందరూ ఏ లోభం కోసం, మోహం కోసం, మదం కోసం దుర్యోధనుడి దగ్గరికి చేరారో అందరిది అదే దౌర్భాగ్య పరిస్థితి. అలాంటిది నువ్వు ఇంకా బాధపడవద్దు. కాబట్టి నేను మళ్ళీ నీకు చెప్తాను ఈ విషయం గురించి. అతనికి కర్ణుడికి నీకంటే బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఆ తిలాంజలి ఇవ్వమంటే ఇక కన్నీళ్లు తుడుచుకొని ఇక ఆ కర్ణుడికి తన మనస్సునందు నిలిపి తన పూర్తి ధర్మభావనతో, పుణ్యబలంతో కర్ణుడికి తిలాంజలి ఇచ్చి వాళ్ళ భార్యలందరినీ కూడా పరామర్శించి అక్కడి నుంచి ధర్మరాజు లేచి ఇప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. ఇక పూర్తి కార్యక్రమం అయిపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ఎంతమంది చనిపోయారు? ఇంతమంది చనిపోయారనే సంఖ్య నేను ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే రకరకాల భారతాల్లో రకరకాల సంఖ్యలున్నాయి. కోట్లల్లో ఆ సంఖ్య ఉంది. కాబట్టి నేను నేనే ఒక కంక్లూజన్‌కి రాలేదు అది కరెక్ట్‌గా ఎంత నెంబరో. కనీసం 2,32,000 42,000 మందో మిగిలిపోయారనేది మాత్రం ఆ ధర్మరాజు చెప్తున్నాడు. కానీ విశేష జననష్టం జరిగి కలియుగ ప్రారంభ స్థితిలో అంటే ద్వాపరం అంతమైపోయేటప్పుడు, కలియుగం ఇంకా కొన్ని సంవత్సరాల్లో అంటే 30-40 సంవత్సరాలు ఇక వచ్చేస్తుందనగా ఆ రోజు జరిగిన మారణ హోమం అది ద్వాపరయుగ అంతం. ఇది ఇలా ఇక ఆ సంఖ్యని చెప్పగానే ధృతరాష్ట్రుడు అడిగాడు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే అక్కడ ధర్మరాజు వాళ్ళ వైపు చూస్తూ ఎవరైతే వీరక్షత్రియ మరణాన్ని పొందారో వాళ్ళందరూ ఆ ఉపస్వర్గానికి చేరారు. ఎవరైతే కొంచెం భయపడుతూ యుద్ధంలో వాళ్ళు కాపాడుకుందామని సరైన రీతిలో యుద్ధం చెయ్యక చనిపోయారో వాళ్ళందరూ యక్షులయ్యారు. ఓవరాల్గా అందరూ కూడా ఉన్నత స్వర్గాన్నే పొందారు, ఉన్నత స్థితిని పొందారు అని ధృతరాష్ట్రుడికి చెప్తుండగా ఇప్పుడు ఆ ధృతరాష్ట్రుడు ఆ పక్కన ఉన్న సంజయుడు చెయ్యి పట్టుకోగా దౌమ్యుడు వేదమంత్రాలతో మొత్తం ఆ అంత్యేష్టి తిలాంజలి సంస్కారం అంతా పూర్తి చేస్తుండగా ఇక వేదవ్యాసుడు ఆఖరిగా ధృతరాష్ట్రుడికి చెప్తున్న మాట, నేను నారదుడు ఇత్యాది వాళ్ళందరూ బ్రహ్మ కొలువులో ఉండగా భూదేవి వచ్చి భూమాతే ప్రార్థించింది, అధర్మకులు ఎక్కువైపోతున్నారు కాబట్టి నా భూభార హరణానికై మీరు రావలసినది అని అడిగితే నేను నీ భారాన్ని తగ్గిస్తాను, దుష్ట సంరక్షణ చేస్తాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై శ్రీకృష్ణుడు సంపూర్ణావతారంగా ఈ భూమి మీదకి వస్తాడు. ఒక పాండవులు అనే ఒక తమ్ముడు పిల్లలనే వాళ్ళు పాచికలు వేసి లాక్కొని ఆడవాళ్ల పట్ల ఈ రాజులు ఇలా ప్రవర్తిస్తే ఇక వాళ్ళ ప్రజలను ఎలా చూసుకుంటారు, వాళ్ళ సామంతు రాజులను ఎలా చూసుకుంటారు, అసలు భూమిని ఎలా వెళ్తారు? అది లాజిక్. ఎందుకు వీళ్ళందరూ అందుకునే శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రానికి ముందే ఎంతో మంది సురులైన జరాసంధ, దంతవర్త, శిశుపాల, ఏకలవ్య ఇట్లాంటి వాళ్ళని కంస లాంటి వాళ్ళని ఎంతమందినో సంహరించుకుంటూ వెళ్ళిపోయాడే ఆయన. అలాంటిది ఇవాళ ఈ సిచ్యువేషన్లో ఈ కురుక్షేత్ర రణరంగంలో ఇక ఆ భూభార హరణం అనే ఒక దానికి ఇది ఆల్మోస్ట్ క్లైమాక్సే. ఇక దీనితో దుష్టులు లాంటి వాళ్ళు దుష్టరాజులందరూ చనిపోవడంతో ఇక భూమి కూడా చాలా తేలికై చాలా ఉపశమనాన్ని పొందింది అనేటట్టుగా వ్యాసభారతంలో వ్యాసుడు చెప్తూ ఇక స్త్రీ పర్వం నుంచి మనం శాంతి పర్వంలోకి వచ్చే ఘటనలో వెళదాం. అలాగ పాండవులను దగ్గర నుంచి కాపాడుకుంటూ వచ్చిన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు చేజోడ్చి నమస్కరించి ఆ పరమాత్మని ఎల్లప్పుడూ మన హృదయాల్లో నింపి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమోన్నమః
మన ప్రాణములకు పట్టిన క్లేశమునకు మనలో ఉన్న సమస్త కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే వ్యాధుల నుంచి మనల్ని కాపాడాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు మన మనస్సు పూర్తిగా లగ్నం కావాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ప్రీణయామో వాసుదేవం. హరే కృష్ణ. హరే కృష్ణ. విన్నారు కదండి, గాంధారి కురుక్షేత్రంలో తన కుమారుల శవాలను చూసి అమిత ఆవేదనతో కృష్ణునికి శాపం ఇస్తుంది. యుద్ధంలో మరణించిన వారందరికీ ధర్మరాజు అంత్యక్రియలు చేస్తూ ఉండగా కుంతి అక్కడికొచ్చి, నాయనా నీవు కర్ణునికి కూడా అంత్య సంస్కారం చేయవలసింది, అతను మీకు అన్నయ్య అని చెబుతుంది. అది విన్న ధర్మరాజు అమిత ఆవేదనతో ఆడవారి నోట రహస్యాలు ఏమీ దాగకుండునుగాక అని మొత్తం స్త్రీజాతి మొత్తానికే శాపం ఇస్తాడు. ఇలా ఈరోజు ముగిసింది. తర్వాత ఏం జరిగిందో వచ్చే పర్వంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.